నామమున మీకు అందరికీ శుభాభివందనాలు. ముందుగా దేవునికి చాలా చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా కుమార్తె పెండ్లి విషయంలో దేవుడు చేయలేని ఉపకారం అంటే ఏమి లేదు. ఆయన యొక్క చేసిన మేలుని బట్టే మేము వివాహం జరిపించగలిగాము. వివాహానికి మేము ఇప్పుడు ఎంత ఎక్కువగా కష్టపడలేదు. దేవుడి సహాయంతోనే మేము వివాహం చేయగలిగాము. అలాగే దేవునికి వందనాలు. సంఘమంతా సహకరించినందుకు సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాలి. తర్వాత విషయాలు మా అబ్బాయి ప్రేమ బ్రదర్ చెప్తాడు. మా యొక్క ఆహ్వానం మేరకు వచ్చిన ప్రతి ఒక్క సహోదరులకు అందరికీ వందనాలు. క్రీస్తు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చాలా కాలం నుంచి మేము ప్రేయర్ పెట్టాలని అనుకుంటున్నాము. అయితే ఆ మ్యారేజ్ వస్తుంది కాబట్టి ఇదే సరైన సమయం అని చెప్పి మేము అందరూ కూడుకొని ఎలాగైనా ప్రార్థన పెట్టుకోవాలనుకున్న కోరిక ఈ దినం చివరికి నెరవేరింది. అందరు బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తర్వాత అక్క మ్యారేజ్ విషయంలో కూడా ఎవరు ఎలాంటి సంబంధం చూడాలని చాలా చాలా ప్రయత్నం చేసాం. అసలు ఎంత కాలం నుంచి రోజు ప్రార్థనలో మేము పెట్టామనేది అసలు లెక్క కూడా లేదు. ప్రతి రోజు కూడా దేవా నీ చిత్త ప్రకారమే మా అక్కకి వివాహం జరిగేటట్టు మీరే చూడండి అని చాలా ప్రార్థన చేస్తాం. కానీ ఆ ప్రార్థనలకు అన్నిటికీ ప్రతిఫలం సరైన సమయంలోనే దేవుడు మాకు ఇచ్చాడని మాకు చాలా అనిపిస్తుంది. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు, స్తోత్రాలు. మా చదువుల విషయంలో కానీ అక్క చదువుల విషయంలో కానీ దేవుడు ఎంతగానో చిన్నప్పటి నుంచే మాకు సహాయం చేశారు. ఇప్పుడు ఏది ప్రార్థన చేసినా ఆయన మాకు ఇవ్వలేంది అంటూ ఏం లేదు. ఆయన యొక్క కృపను బట్టే మేము అన్ని పొందుకున్నాం. కానీ మేము ఏదో గొప్ప అని కాదు, ఇంకేదో చేసాం సాధించామని కాదు. కేవలం ఆయన కృప మాత్రమే మమ్మల్ని అక్కని ఈ స్థానంలో ఈ రోజు ఉంచింది. అయితే అక్క కూడా ఈ విశ్వాసాన్ని మరొక విధంగా తెలుసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ సైడ్ వచ్చిన వాళ్ళు కూడా మన డోర్ మీద ఉన్న పామ్ పైపులు కానీ అలాగే ఇంటి గోడల మీద ఉన్న ఫోటోలు చూసి అందరూ అడుగుతున్నారు ఇదేంటి చెప్పండి చెప్పండి మాకు కూడా చెప్పండి అని. ఆ కార్యక్రమాల వల్ల అవ్వలేదు. కానీ ఏదో రీతిగా వాళ్ళు కూడా తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ నిజంగా దేవుని చిత్త ప్రకారం అదే అయి ఉంటే అది కూడా దేవునికే స్తుతులు, స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. దేవునికే స్తుతులు, స్తోత్రాలు. మనల్ని అంతగా ప్రేమించి ఆయన దగ్గర కింద భద్రపరిచి ప్రతి విషయంలో కూడా అన్ని విషయంలో సమస్తం చిత్తానుసారంగా మన ఎలా జరిగిస్తూ మరి దేవుడు మరి ఇంతవరకు నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కృప లేనిదే, ఆయన చిత్తం లేనిదే మన తల వెంట్రుక నుంచి ఒకటి కూడా రాలిపడదని చెప్పేసి మన వాక్యం మనం చదివి ఉంటున్నాం. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభు మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తూ మనల్ని సరి చేస్తూ అన్ని రకాలుగా మనల్ని చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మరి ఇలాంటి మండపంలో మరి థామస్ గారు 4-5 ప్రసంగాలు విన్నాము. ఈరోజు అదే యొక్క దేవుడు మనలో ఉండి ఈ మండపంలో మరి దేవుడు మనకి వర్తమానాన్ని అందించడానికి ఇలాంటి ఒక దినాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ లోకంలో మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ అన్నిటినీ విడిచిపెట్టి ప్రభు యొక్క సన్నిధిలో మనం మరి బలపడడానికి సహోదరుల యొక్క సహవాసము ప్రేమ, ఒకరినొకరు గౌరవించుకోవడం. అన్నిటికంటే ఇప్పుడు ఈ కాలంలో కావాల్సింది అదే. ఒకరినొకరం గౌరవించుకొని ఒకరినొకరం సహవాసం, ప్రేమ, ఆదరణ. ఇప్పుడు 9 ఆత్మీయ ఫలాలు ఇప్పుడు మనలో నెరవేర్చబడాలి. ఆ 9 ఆత్మీయ ఫలాలు మనం పరిపూర్ణ చెందడానికి మనలో నెరవేర్చబడాలి. ఈ 9 ఆత్మీయ ఫలాల్లో ఏ ఒక్కటి కోల్పోయినా కానీ పెళ్లి కుమార్తె పరిపూర్ణం అవ్వదు. ఎందుకంటే క్రీస్తు థామస్ గారు చెప్పారు మేనిఫెస్టో సన్స్ ఆఫ్ గాడ్ లో పరిపూర్ణమైన వధువుగా ఎత్తబడడానికి సామర్థ్యాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా పెండు కుమార్తె కలిగి ఉండవలసిన ఆభరణాలు మనకి ఒంటి మీద ఉన్న ఆభరణాలు కాదు, 9 ఆత్మీయ ఫలాలు. 9 ఆత్మీయ ఫలాలను మనం కలిగి ఉంటే
క్రీస్తుని మనం ముఖాముఖి ఎదుర్కోవడానికి అవకాశం ఉండే యొక్క గడియలో మనం నివసిస్తున్నాం. అలాంటి ఆ యొక్క ఆత్మీయ ఫలాలు అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. సహోదరి సహోదరుల యొక్క ప్రేమ, సహోదరి సహోదరుల యొక్క గౌరవం, ఒకరినొకరం ప్రేమించుకొని సహవాసం పొందుకోవడం కోసం మనం ఇప్పుడు ఇమిడి ఉన్నాము. అలాంటి యొక్క సహవాసం కోసం మనం ఇక్కడికి ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి ఉన్నాం. సహోదరి సహోదరుల యొక్క ప్రేమ, సహవాసం, వాక్యానుసారమైన జీవితం, వాక్యానుగుణంగా మనం ఒకరినొకరు గౌరవించుకొని వాక్యం మాట్లాడుకోవడం కోసం, వాక్యాన్ని మనలో ఉన్న క్రీస్తుని ప్రతిబింబించుకోవడం కోసం మనం ఈరోజు మనం ఇక్కడికి అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఉన్నాం. కాబట్టి ఇలాంటి యొక్క మరి ఈ దినాన్ని దేవుడు ప్రభు మనకి ఏర్పాటు చేసి మనల్ని అందరూ ఐక్యపరిచి క్రీస్తులో మనల్ని పరిపూర్ణత చెందడానికి ఇలాంటి దినం ఒక రోజు మళ్ళా దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ యొక్క విషయంలో మన యొక్క కుటుంబాలని దేవుడు ఎంతగానో మరి ప్రేమించి ఉన్నాడు. మరి కుటుంబంలో ఒక తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వర్తమానం తీసుకున్నవాళ్ళే. సిస్టర్ కూడా మనం అంటే అమితమైన ప్రేమ. బ్రదర్లు వచ్చారా, బ్రదర్లు వస్తున్నారా, ఎక్కడ దాకా వచ్చారు, అలాగే బ్రదర్లు భోజనం చేశారా, అలా ఉన్నా కానీ అందరూ మన వాళ్ళు అందరం భోజనం చేశారా, ఎలా ఉన్నారు అని అడగడం. అంటే ఒకటి మనం చూపించే ప్రేమకి వాక్యానుసారమైన మన జీవితానికి ఎదుటి వాళ్ళు నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నారని వాళ్ళు గ్రహించే విధంగా మన జీవితాలు ఉండే విధంగా మన క్రియలు, మన ప్రవర్తన, మరి దాన్ని బట్టి మన జీవితం ఉండాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎదుటి వాళ్ళు కూడా మన జీవితాన్ని చూసి వీరు నిజమైన క్రీస్తుని ఆరాధిస్తున్నారు, లోక సంబంధమైన క్రీస్తుని కాకుండా లోక సంబంధమైన క్రీస్తు ఒక ఆయన ఉన్నాడు, అది మనకు తెలుసు. ఆ క్రీస్తుని కాకుండా లోక సంబంధమైన క్రీస్తుని ఆరాధించేవారు ఉన్నారు. వాళ్ళని కాకుండా నిజమైన క్రీస్తుని ఆరాధించేవాళ్ళు వీళ్ళే అని మనం చూసి, మన యొక్క సహవాసం చూసి, మన యొక్క ప్రేమను చూసి మరి సహోదరులు మనల్ని వీళ్ళు నమ్మేవాడు నిజమైన దేవుడు అని తెలుసుకునే విధంగా ఒక రోజు వస్తారని మనం అందరం గ్రహిస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే వీడిని నిజమైన దేవుడు ప్రతి ఒక్కరు కూడా మోకరించే గడియ దేవుడు మన ముందు తీసుకురాబోతున్నాడు. లోకం చూస్తే, ప్రపంచం ఎక్కడ చూసినా గానీ అలాంటి దినాల్ని మనల్ని పరిపూర్ణ చెందడం కోసం అలాంటి దినాల్ని లోకం వైపు చూపిస్తున్నాడు దేవుడు, లోక ప్రజల మీద చూపిస్తున్నాడు దేవుడు. మనం పరిపూర్ణ చెందే సమయం వచ్చింది, మనం పరిపూర్ణత చెందవలసిన గడియలు వచ్చినాయి. క్రీస్తులో మనం మరి ఎక్కువగా మన సామర్థ్యాలు పొందుకొని క్రీస్తులో మనం ఎక్కువగా క్రీస్తులో మమేకమై పరిపూర్ణంగా మనం చెందే గడియలు వచ్చింది. కాబట్టి లోకం మీద శ్రమలు అలా ఆ విధంగా ఉన్నాయి. దేవుడు చెప్పినాడు, ఆ గడియలు చూస్తే వధువు ఖచ్చితంగా తన సమయాన్ని ఎరిగిద్ది అని చెప్పారు. ఇప్పుడు ఆ వధువు తన సమయాన్ని ఎరగడం కోసం లోకం మీద దేవుడు శ్రమలు తీసుకొస్తున్నాడు. లోకం మీద దేవుడు, లోక ప్రజల మీద దేవుడు భయంకరమైన శ్రమలు తీసుకొస్తున్నాడు, తెగులు తీసుకొస్తున్నాడు. కాబట్టి చూసి లోకంలో ఉన్న వాటిని చూసి వధువు తను గ్రహించుకొని పరిపూర్ణ చెందే యొక్క గడియలు ఇవే ఉన్నాయి. కాబట్టి వాక్యానుసారంగా మనం జీవిస్తూ సహోదరుల యొక్క ప్రేమను, సహవాసాన్ని, గౌరవాన్ని ఒకరినొకరు ఇచ్చుకుంటూ మరి ఎక్కువగా మన క్రీస్తులు పరిపూర్ణ చెందాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సహవాసాన్ని సహోదరుడు మనకు ఇలా ఏర్పడిస్తున్నందుకు మరి చాలా దేవుని కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. మన మధ్యలో ఉన్నటువంటి మరి సతీష్ గారు పొద్దుటే చాలా ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి మళ్ళీ వాళ్ళ బంధువులు భారత మంత్రి మన మధ్యలో బ్రదర్లు కూడా మరి ఎంతో ప్రయాసంతో, ఎంతో భారంతో ప్రయాణం చేసి వచ్చి ఉన్నారు. కానీ మరి వారి ఏడల మరి దేవుడు చిత్తమే ఉన్నదో ఆ విధంగా వాళ్ళ కార్యక్రమం అదొకటి వాళ్ళ మధ్యలో గలుగు చేసిన సాతాను. వారి గురించి కూడా మరి ప్రార్థన చేద్దాం. సహోదరులందరి గురించి, కుటుంబాల గురించి ఒకరినొకరము మరి ప్రార్థన చేసుకుంటూ, ఒకరినొకరం బలపరుచుకుంటూ మరి ముందుకు సాగే సమయాల్లో గడియల్లో మనం ఉన్నాం. కాబట్టి ఒకరినొకరు తప్పకుండా సరి చేసుకొని, ప్రభా మాలో ఇంకేమైనా కొరతలు ఉంటే వాటన్నిటిని మేము మరి సరి చేసుకొని నీలో మేము ఐక్యత పొంది ఒకరినొకరం గౌరవించుకుంటూ మా యొక్క ప్రవర్తన, మా యొక్క తీరు, మా యొక్క విధానం
మరి క్రీస్తుకి మరి ప్రతిబింబించే విధంగా మా జీవితాన్ని కొనసాగించేలాగా మరి దేవుడు మనల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ, మరి ఎలాంటి దినాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇక చిన్న సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ, ప్రభుకి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మన మధ్యలో ఉన్నటువంటి రాజు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాము. ప్రభు క్రీస్తు కూడా నామమున వందనాలు. మన సోదరుడు ఆనంద్ బ్రదరు ఆహ్వానాన్ని అందించి మనందరం మన వాక్యంలో ఉన్న సహోదరుడు కాబట్టి వాళ్ళ ఇంట్లో జరిగే ఒక శుభకార్యం కాబట్టి మనంతా సంఘంతో దేవుడు మన నడిపించాడు. ఒక కుటుంబంలో కొంతమంది వాక్యాన్ని తీసుకొని కొంతమంది వాక్యాన్ని తీసుకోకపోతే ఆ కుటుంబం కొంచెం ఇబ్బంది పడిద్ది అన్నమాట. ఎందుకంటే వీరి విశ్వాసం ప్రకారంగా ఏదన్నా కార్యం చేయాలంటే చేయాలా, లేకపోతే వాళ్ళ రక్త సంబంధికులై ఉంటారు, వాళ్ళ నమ్మిన విశ్వాసంలో ప్రకారంగా చేయాలా అనే విషయాల్లో కొన్ని ఒత్తిళ్ళు, కొన్ని ఒడిదుడుకులు, కొన్ని సమస్యలు కుటుంబంలో ఎదురవుతుంది. అలాంటి సమస్యనే సోదరులు ఎదుర్కొన్నారని నేను అనుకుంటున్నాను. అయితే దేవుడు గొప్పవాడు, దేవుడు ఏదైనా చేయగలడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ప్రతిదీ మనకు సాధ్యమే అని మనం చేయాలి. వాక్యంతో సమస్తము సాధ్యం. ఇప్పుడు జక్కయ్యని మనం చూసినప్పుడు ఎలా ఉన్నాడు అంతకు ముందు, అలావిడ మరి వాక్యాన్ని తెలుసుకొని తన భర్త విషయంలో ఎంత ప్రార్థన చేసి ఆ లోకంలో పడిపోయే భర్తని తన ప్రేమతో ఆ వాక్యంలోకి లాక్కొచ్చింది. అది మామూలు విషయం కాదు. ఒక అవిశ్వాసైన భర్తని ఒక విశ్వాసైన భార్య తన ప్రార్థన ద్వారా మరి వాక్యంలోకి తన జీవితం ద్వారా, తన ప్రేమ ద్వారా, తన వాక్యం ద్వారా తీసుకొచ్చిన చరిత్ర మనం చూసాం. యేసుక్రీస్తు గారు అని చెప్పారు, నేను కుటుంబాల మధ్య కలహాన్ని పెట్టడానికే గాని వచ్చానని చెప్పారు. ఎందుకంటే మన కుటుంబాలలో ఉన్నటువంటి మన రక్త సంబంధికులు తప్పిపోకుండా మనం వారి కోసం ఏ విధంగా కష్టపడి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా వాళ్ళని మరి సాతాను ఖచ్చితంగా వచ్చి కొట్టిద్ది, ఏదో ఒక రకంగా వచ్చి కొట్టిద్ది, ఏదో ఒక రంగా వాక్యంలో నుంచి దూరం చేయాలనుకునేది. అప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి యజమానులుగా, కుటుంబ యజమానురాలుగా ఉన్నటువంటి మనం వారి కోసం ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా వారి వల్ల మనం అక్కర తీసుకోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఆ సాతాను ఖచ్చితంగా దేవుని దగ్గర అనుమతి చిత్తాన్ని తీసుకొని వచ్చింది, ఏదో రకంగా గలిబిలి చేయాలని. అలాంటి సమయంలో మనం నిజమైనటువంటి చెక్కే భార్యలాగా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మన కుటుంబం కోసం, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ మరి వాక్యంలోకి రావడం కోసం. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఒక అవిశ్వాసైన భర్తని ఒక విశ్వాసైన భార్య తన జీవితం ద్వారా, తన ప్రేమ ద్వారా అవిశ్వాసంలో ఉన్నటువంటి భర్తను రాబట్టచ్చు. తల్లిదండ్రులు వారి జీవితం ద్వారా, వాళ్ళ జీవన శైలి ద్వారా, వాళ్ళు దేవుడితో కలిసి ఉన్న ఆ విధానం ద్వారా ఆ లోకంలో పడిపోయే బిడ్డల్ని వాక్యంలో తీసుకురావచ్చు. అలా మరి కొన్ని సమస్యలు మనకు వస్తుంటాయి మన జీవితంలో. ఎందుకు ఇవి దేవుడు అనుమతిస్తాడంటే మనం ముందుకు రెడీ అవ్వాలి, మన ముందు వాక్యంలో రెడీ అవ్వాలి. మనం దేవుడు చేయాల్సిన విషయంలో దేనికి వెనకాడకూడదు. మనం చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేయాలి. ఎందుకంటే మామూలు మన కోసం మనం చేసుకునేది వేరు, మన బిడ్డల కోసం చేయాల్సింది వేరు, మన రక్త సంబంధికుల కోసం చేయాల్సింది వేరు. మనకి 2 డ్యూటీలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మన కోసం మనం చేసుకోవాలి, మనం సిద్ధపరచుకోవాలి. అదేవిధంగా మన కుటుంబంలో మన రక్త సంబంధికులుగా ఉండేవారు వాక్యంలో లేకపోవడం వల్ల వాళ్ళు వాక్యంలో మరింతగా దేవునికి దూరం అవ్వకుండా వాళ్ళ విషయంలో కూడా మనం కష్టపడాలి. ఎందుకంటే ఈ చివరి దినంలో సాతాను మరింతగా వాక్యంలో ఉండాలనే లాక్కుపోయేయడానికి వాడు చూసే సమయం ఇది. మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉండే విధంగా ఉండకూడదని నాకు ఇప్పుడు బ్రదర్ చెప్పిన తర్వాతే ఆత్మ మాట్లాడుతుంది అనమాట. ఏం చెప్పాలి, నేనేం మాట్లాడాలి,
ఆ, అని నేను అనుకున్నప్పుడు నాకు దేవుడు ఈ మాటలను ఇచ్చాడు. నిజంగా ఇప్పుడున్న విధంగా మనం ఉంటే ఎత్తబడం, మన కోసం మనం చేసుకోవటానికి మనం బతికిస్తాం. మరి మన పిల్లల విషయంలో మరి భర్త కరెక్ట్ ఉండి భార్య కరెక్ట్ లేనప్పుడు, మరి భార్య కరెక్ట్ ఉండి భర్త కరెక్ట్ గా లేనప్పుడు, మరి పిల్లలు మంచిగా ఉండి తల్లిదండ్రులు లేనప్పుడు, తల్లిదండ్రులు మంచిగా ఉండి పిల్లలు లేని కుటుంబాలు ఉన్నాయి మనలో. వీటన్నిటికీ ఒకటే ఏంటంటే, ముందు ఊరినో ఏదైతే మనం చూపటం కాదు, నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చెప్పడం కాకుండా మనం సిద్ధపరచుకోవాలి. మన వాళ్ళ కోసం కూడా మనం చేయాలి, కష్టపడాలి. మనం కష్టపడకుండా ఏది మనకు రాదు. ఇప్పుడు కష్టపడే దానికన్నా మరింతగా మనం వాక్యంలో దేవునికి మనం పరిపూర్ణంగా నిజంగా మనం అమరావం చూసాం. అమరావం ప్రార్థన ఏ విధంగా మరి విమోచకుని తీసుకొచ్చిందో మనం చూసాం. అన్ని పరిశుద్ధ గ్రంథంలో పెట్టబడి ఉన్నాయి. కాబట్టి ఆ సోదరులు చాలా ఇబ్బంది పడ్డారు. చూసాం నేను. రక్షమంది కుమార్తె అక్కడ మంచి వర్తమానం వీళ్ళకి తెలిసింది. ఆ వర్తమానం పరలోకానికి నడిచే మార్గం వాళ్ళకి కనపడుతుంది. కానీ వాళ్ళు రక్షమంది సిస్టర్ మరి ఆ మార్గంలో లేదు. ఏం చేయాలి? ఎట్లా చేయాలి? ఎక్కువగా కష్టపడాలి, ప్రభువుని అడగాలి, ప్రార్థించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఇలాంటి విషయాలు, ఇలాంటి కార్యాలు, ఇలాంటి మరి చేసేటప్పుడు వాళ్ళు ప్రభు దగ్గర పెట్టినప్పుడు వారికి ఒక మార్గాన్ని చూపించాడు. వాళ్ళ ఆశ మేరకు, వాళ్ళ ప్రార్థన బట్టి, సంఘం అంతా ప్రార్థన బట్టి ఆ సోదరి మరి తెలుసుకోవటమే కాక ఆ సోదరి కుటుంబం కూడా ఆ నిత్యనామాన్ని తెలుసుకోవాలని ఆశిద్దాం. మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మహాగరుడ, మహోన్నతుడ, జీవము కలిగిన మా ప్రభువ, సర్వకృపానిధి అయిన దేవుడ, స్తోత్రములు. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మా యొక్క ప్రశస్తమైన సహోదరులందరితో కలిసి కీర్తనలు పాడి నేను మరి సహోదరులు చెప్పినటువంటి సాక్ష్యాలు, సహోదరులు మరి పంచుకున్నటువంటి గ్రీటింగ్స్ ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి ఈ కొడుకుని ఏర్పాటు చేసుకుంటే సహోదరుని దీవించండి, కుటుంబాన్ని బలపరచండి. ఓ హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు నీవైనావు మా ప్రభు. ఇక్కడ కూర్చున్నటువంటి చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఎవరు ఏ తలంపులను కలిగి ఉన్నారో గ్రహించగలిగిన ఏకైక దేవుడు నీవైనావు. కాబట్టి ప్రభు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వారి వాక్యానుసారమైన ప్రతి తలంపులను వారికి అనుకూలంగా మీరు మార్చండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మరి జరిగే కార్యక్రమాన్ని అధ్యక్షుడిగా మీరే నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకునమని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామములో ఈ ప్రార్థనలను నడుపుచున్నాం ప్రభువా, ఆమేన్. సహోదరులందరికీ ఈ మధ్యకాల సమయంలో మన యొక్క దేహ సంబంధ విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు. ఈ కూడికని ఏర్పాటు చేయడానికి మరి అంటే తర్వాత ఏర్పాటు చేయొచ్చు బ్రదర్, ముందే ఏర్పాటు చేయొచ్చు. మరి ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు. నేనేమనుకుంటున్నానంటే, నిలువుటంగి ధరించుకున్నటువంటి పాస్టర్లు చాలా మంది వచ్చారు బ్రదర్ల ఇంటికి. పెళ్ళిళ్ళు అక్కడ పాస్టర్లకు కొదువు లేదు బ్రదర్కి. చెప్పారు అక్కడ పెళ్ళిళ్ళు అయితే దరిదాపుగా 7-8 మంది పాస్టర్లు ఉన్నారంట బ్రదర్. సాయంత్రం 4 మొదలు పెడితే 7-8 దాకా ఒకటే ప్రసంగాలు అంటే చెప్పారు బ్రదర్ నాకు. అంటే పాస్టర్లకు కొదువు లేదు, వచ్చినటువంటి విశ్వాసులకి తక్కువ లేదు, బంధువులకి తక్కువ లేదు. అయినా ఎందుకు ఈ యొక్క కొడుకుని మరి సహోదరు ఏర్పాటు చేశారంటే, అక్కడ వచ్చిన పాస్టర్ యొక్క మాటలు సహోదరు యొక్క హృదయాన్ని తృప్తినివ్వలేదు. ముందే తెలుసు బ్రదర్కి, అక్కడ వాళ్ళందరూ వస్తారు, మాట్లాడతారు, ఉద్యమం ఉంటుంది, అడావుడి ఉంటుంది, మంచి మ్యూజిక్ ఉంటుంది, ఆర్కెస్ట్రాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, మెసేజ్లు ఉంటాయి. అయినా కూడా దేవుని యొక్క బిడ్డలతో కలిసి వచ్చే ఆనందము నాకు అక్కడ దొరకదు. కాబట్టి నేను మరలా దేవుని బిడ్డలతో కలిసి ప్రభుని ఆరాధించాలి, సంతోషాన్ని పంచుకోవాలి అని మరి సహోదరు యొక్క హృదయాన్ని దేవుడు ప్రేరేపించి ఈ విధంగా మరి కూడికిని ఏర్పాటు చేశారు సహోదరు. మరి దేవుని యొక్క తలంపు ద్వారా, ప్రేరణ ద్వారా నేను అనుకుంటున్నాను, అక్కడ ఎంతమంది వచ్చినా కూడా మరి ఆనందాన్ని ఇవ్వని, ఆ యొక్క సంతోషాన్ని ఇవ్వని యొక్క కార్యాన్ని మరి ఇక్కడ దేవుని మరి సమక్షంలో, దేవుని బిడ్డల యొక్క సమక్షంలో ఇక్కడ మనం చూడడానికి దీనులుగా ఉన్నాం. మనకు నిలువుటంగిల్లో, మనకు వాక్చాతుర్యం లేదు, మనకేమి థియాలజీ తెలియదు, మనకి మంచి క్వాలిఫికేషన్స్ ఏమి లేవు మనకి ఇక్కడ. అవునా బ్రదర్? ఏమీ లేవు మనకి ఇక్కడ. కానీ ఆ థియాలజీ కన్నా, ఆ నిలువుటంగిలి కన్నా, ఆ క్వాలిఫికేషన్స్ కన్నా గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ యొక్క గొప్ప దేవుని యొక్క సహవాసాన్ని మీ ద్వారా పంచుకోవడానికి
మరి సహోదరుడు ప్రేమగా మనల్ని ఆహ్వానించారు. చూడండి నిజంగా ఒక 10-15 రోజుల నుంచి బ్రదర్ మిమ్మల్ని అందరూ ఆహ్వానించడానికి ఎంత ప్రయాస అంటే ప్రసవవేదన పడ్డారు. ఒక పురుటి నొప్పులే ఒక బిడ్డను ప్రసవించడానికి మిమ్మల్ని తీసుకురావడానికి అంత ప్రసవవేదన కలిగింది బ్రదర్కి. ఎవరు వస్తారు ఎవరు రారు, రానంటే ఎందుకు రారు, వాళ్ళకి సమస్యలు ఏంటి, ఒకవేళ ఏదైనా ఆర్థికపరమైన సమస్యలు ఉంటే అసలు దాన్ని అసలు సమస్య కింద పరిగణించకూడదు అని బ్రదరే స్వయంగా ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి వారికి అవసరమైనట్టుగా రావడానికి అనువుగా ఉన్న ప్రతి సౌకర్యాన్ని మరి కల్పించి అందరూ కూడా మరి కలుసుకోవాలి. చూడండి అక్కడ ఆ ఫంక్షన్ లో కలుసుకోవడం కన్నా ఇక్కడ కలుసుకోవాలనేది బ్రదర్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మరి సహోదరుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకుని రావడానికి ఎంత ప్రయాసపడ్డారో బహు కొద్ది మందికి తెలుసు. దాంట్లో నేను ఒకరిని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి. ఒక్కొక్కరు అంటారు లేదు బిజీ, ఏం చెప్పలేరు వాళ్ళకి, కానీ రావాలి వాళ్ళు. 1-4 సార్లు మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చారు. అయినప్పటికీ కూడా కొంతమంది సహోదరులు వారి యొక్క కొన్ని వ్యక్తిగత పనుల వల్ల రాలేకపోయారు. అయినా కూడా వాళ్ళు చెప్పారు మేము రాలేకపోతున్నాం, బాధపడుతున్నాం బ్రదర్, కానీ సహోదరులు చాలా సార్లు అడిగారని మన సహోదరులు పంచుకున్నారు నాతో. అయినా మరి వాళ్ళకున్న కొన్ని పరిస్థితులు అంటే ఈ టైంలో రాకపోవచ్చు, కానీ మరొకసారి వస్తారు కదా, కాబట్టి వాళ్ళు చెప్పారు, పంచుకున్నారు. బ్రదర్ అడిగారు 4-5 సార్లు అడిగినా కూడా రాలేకపోయాను, పనుల వల్ల ఒత్తిడి వల్ల లేదా మాకున్న కొన్ని సమస్యల వల్ల రాలేకపోయాను వాళ్ళు పంచుకున్నారు. అదేవిధంగా మరి వచ్చినట్టుగా మరి సతీష్ వారు కూడా ఎంతో సంతోషంగా వచ్చారు బ్రదర్. కానీ ఉదయం మళ్ళా 1 గంట కూడా మనతో ఉండక మునిపే ఒక చేదైనటువంటి వార్త, వారితో అప్పటి వరకు తిరిగినటువంటి చిన్న బిడ్డ మరి మన మధ్యలో లేదు అని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు కానీ చాలా వేదనలో ఉన్నారు బ్రదర్. వాళ్ళు కదిలిస్తే బయటికి కన్నీళ్ళు మాత్రమే కనపట్ల, కానీ లోపల అంత వేదన ఉంది వాళ్ళకి అంత. ఎందుకంటే ఆ చిన్న పాప వాళ్ళతో కలిసి ఎంతో ఎఫెక్షన్ ఉందండి వాళ్ళకి. ఆ పాప లేదు అని చెప్పేసరికి వాళ్ళు చాలా వేదనతో మరి ప్రయాణం వెళ్తా ఉన్నారు. ఇష్టం లేదు కానీ తప్పదు పరిస్థితి, వాళ్ళు వెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనందరం కలుసుకోవడానికి మరి సహోదరుడు ప్రేమ్ బ్రదర్ ఎంతగానో పోరాటం చేశారు, మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా మా రమేష్ గారు చెప్పినట్లుగా అందరూ కూడా వాక్యాన్ని ఎరిగి ఉంటే కుటుంబము, కృష్ణ గారు చెప్పారు, కుటుంబంలో ప్రతి ఒక్కరూ దేవుడు పంపించిన వర్తమానాన్ని ఎరిగి ఉంటే దానికన్నా ధనవంతుల కుటుంబం ఈ లోకం మరేది లేదు, అవునా? కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పారు బ్రదరు, ఒక మాట గుర్తొచ్చింది అనమాట నాకు రమేష్ గారు చెప్పిన మాటకి. ఆ యొక్క జకయ్య ఇంటికి గృహకుడికి వెళ్తా ఉండేవాడు. ఎవరు తెలుసా? ఎవరు బ్రదర్? జకయ్య ఇంటికి గృహకుడికి వెళ్ళేవాడు ప్రధాన యాజకుడైన కైప. వెళ్తే ఆ ఇంటి నుండి ఏమున్నాయి తెలుసా? అంతకుముందు అంత ఎడు చూసినా కూడా యెహోవా దేవుడు, యెహోవా రక్షకుడు, యెహోవా మా దేవుడు అని ఉండే. కానీ ఈసారి ఏం కనపడుతున్నాయి? యేసు రక్షకుడు, యేసు ఇప్పుడు మనకి మా యెహోవా మానవుడిగా వచ్చాడు అని కనపడుతుంటే ఈ కైపకి లోపల అసలు ఎంత ఆవేశం వచ్చేస్తుంది. అడిగాడు పిలిచి, అయ్యా ఏంటి ఈ పోస్టర్లో, ఈ గోడ మీద ఈ పోస్టర్ ఏంటి? ఇంతకుముందు బాగానే ఉందిగా ఇల్లు, కానీ ఇప్పుడు ఏం చేసావు? ఈ యేసు ఎవరయ్యా? మన దేవుడు ఏ దేవుడు? మన దేవుడు యెహోవా. ఆయన మనకి పితరుల దేవుడు, మన దేవుడు ఆయన, ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు ఆయన. మరి ఆ దేవుడిని విడిచిపెట్టి ఇదేంటయ్యా ఈ కొత్త దేవుడు? జకయ్య తీసేయండి అయ్యా అని చెప్పాడు. బ్రదర్ చెప్తా ఉంటే నాకు అదే గుర్తొచ్చింది. అంటే దేవుడు నిజంగా మనల్ని అదే అనుభవంలో నడిపిస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎలాంటి కండిషన్స్ అంటే ఇవి చేయాలి, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని వాక్యంలో కండిషన్స్ ఉంటాయి. దేవుడు ఆదాము తయారు చేసినప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆదాంకి ఇవ్వాల, నోవాకి ఇవ్వాల. ఎవరికి ఇచ్చాడు? మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. మరి అంతకుముందు ఎవరికి ఇవ్వలేదు ఆయన. కానీ వీళ్ళు నా ప్రజలు, యాకోబు నా సంతతి, అబ్రాహాము ద్వారా వచ్చిన బిడ్డలు నా సంతానము. ఏమంటాడు ఆయన? నీ కుమారుడైన సొలొమోను నీ కుమారుడు కాదు, నాకు నుంచి నా కుమారుడు అని చెప్పాడు కదా. అలాగే ఇప్పుడు అబ్రాహాము ద్వారా వచ్చిన ఈ యొక్క యాకోబు సంతానము నా సంతానము. కాబట్టి వీళ్ళని నేను నీతిగా, నిజాయితీగా వీళ్ళు దేవుని కుమారులు అని ఈ లోకానికి నేను బయలుపరచాలి. నేను వీళ్ళు దేవుని కుమారులు అని బయలుపరచాలి. కాబట్టి వీళ్ళకి కొన్ని కట్టడలు, నియమాలు పెట్టాడు దేవుడు. అందుకోసం వాళ్ళకి ఇచ్చాడు ఆయన. అంతకు ముందు వాళ్ళు ఎవరికి ఇలా ఉండకూడదు అని లేదు బ్రదర్, నియమం లేదు వాళ్ళకి. వాళ్ళు ఎలా ఉన్నా కూడా
దేవుడు యాక్సెప్ట్ చేసాడు, వాళ్ళ ప్రార్థన అంగీకరించాడు ఆయన. కానీ దేవుడు ఇతను నా కుమారుడు, యాకోబు నా కుమారుడు, నేను పిలిచాను ఇతన్ని అని నేను ఆ యొక్క యాకోబుని ఎన్నిక చేసుకుని ఆ యాకోబు ద్వారా దేవుడు ఎప్పుడైతే మాట్లాడారో ఆ యొక్క యాకోబు యొక్క సంతతికి దేవుడు ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇలా ఉండు, ఇలా ఉండకూడదు అని కట్టడి చేశాడు దేవుడు. ఇప్పుడు మీకెందుకు దేవుడు కట్టడి చేశారంటే, కొన్ని నియమాలు నిబంధనలు పెట్టారంటే మీరు దేవుని చేత నిర్ణయించబడిన ప్రజలు కాబట్టి. హల్లెలూయా. లేదు బ్రదర్ మాకేం కట్టడం లేవు, మాకేం నియమాలు లేవు. ఓ బ్రదర్, నీకు ధర్మశాస్త్రం కింద లేవు. నువ్వు ధర్మశాస్త్రం కింద ఉంటే ఈ నేటి ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రం అయితే మనల్ని పాపంలోనే మిగిల్చేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఉన్న ఈ ధర్మశాస్త్రము పాపం నుంచి విడుదలిచ్చే ధర్మశాస్త్రం ఇది. అయితే నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండాలి, ఇలా ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? లోకస్తులకు ఎందుకు ఇవ్వలేదు? నీ వస్త్రాలు ధరించాలి, నువ్వు ధరించకూడదు. లోకంలో వాళ్ళు ధరిస్తున్నారు కానీ నువ్వు ధరించకూడదు. ఇలా మాట్లాడాలి, లోకంలో వాళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు మాట్లాడకూడదు. అవునా బ్రదర్? లోకస్తులకు మనం మాట్లాడకూడదు, మన దేవుడు మనతో మాట్లాడదని చెప్తున్నాడు ఆయన. ఇదిగో ఈ వస్త్రాలు వాళ్ళు వేసుకున్నారు కానీ నీవు ధరించుకోకూడదు. ఇదిగో ఈ ఆవరణలు వాళ్ళు పెట్టుకుంటున్నారు కానీ నీవు ధరించుకోకూడదు. ఇలా ప్రతిదీ కూడా లోకానికి నీకు కంపేర్ చేసి దేవుడు ఏం చేశారంటే వాళ్ళలా నువ్వు ఉండొద్దు అని చెప్పాడు దేవుడు. ఎందుకంటే నేను ఎన్నిక చేసుకున్నాను. యాకోబు యొక్క సంతతిని ఆ రోజున ఎన్నిక చేసుకుని ఎలాగైతే సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో, ఇప్పుడు ఈ యొక్క యాకోబు సంతతిని దేవుడు ఎన్నిక చేసుకుని ఈ సియోను పర్వతం మీద ఆయన మరలా ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆయన. అందుకోసమే మన వాక్యానికి లోబడి జీవించాలి మనం. హల్లెలూయా. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఇవన్నీ నీకే ఎందుకు ఇవ్వబడి అంటే నీకు దేవుని చేత నిర్ణయించబడ్డావు కాబట్టి, దేవుని యొక్క ఎన్నికలు నీవు ఉన్నావు కాబట్టి నీకు మాత్రమే ఇవ్వబడింది. అవునా బ్రదర్? ఇజ్రాయెల్కి మాత్రమే ఇవ్వబడింది. బబులోనుకో, సీదోనులకో, లేదా చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, 7 జాతి తరగతి ప్రజలకు ఎవరికి కూడా ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు దేవుడు. నీకే ఎందుకు ఇచ్చాడంటే దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడింది కాబట్టి. దావీదు అంటాడు చూడండి, ఆ యొక్క 2వ సమయంలో నేను ఆయనకు ఇష్టం కనుక ఆయన నన్ను తప్పించాడు. ఏంటంట చూడండి, 2వ సమయాలు పేజీ నెంబర్ 273, 2వ సమయాలు 22-20. నేను చూసారందరూ, నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించెను, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఎందుకు తప్పించాడు దేవుడు? అనేక ఉపద్రవాల నుంచి దావీదు ఎందుకు తప్పించాడు దేవుడు? సౌలు ఈట నుంచి, సౌలు యొక్క బాణాల నుంచి, సౌలు సైన్యం యొక్క దాడి నుంచి, యుద్ధం నుంచి, సౌలు సైన్యం యొక్క మరి యొక్క ఆ ప్రతీకార చర్యల నుండి ఎందుకు దేవుడు దావీదుని తప్పించాడంటే దావీదు దేవునికి ఇష్టమైన వాడు. మిగతా వాళ్ళ మాదిరిగా దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. దావీదు దేవునికి ఇష్టమైన వాడు కాబట్టి ప్రతి ఆ దాడుల నుంచి లేదా ప్రతి ఒక్క అపాయం నుంచి దావీదు తప్పించుకుంటూ వచ్చాడు దేవుడు. లోక సంబంధమైన ప్రతి కార్యం నుంచి దావీదు తప్పించుకుంటూ వచ్చాడు దేవుడు. ఇవాళ మనం కూడా ఈ లోక సంబంధులకు అర్థం కాని వాక్యాన్ని ఇక్కడ కూర్చున్న దీనులుగా కూర్చున్న మనకే ఎందుకు అర్థమవుతుందంటే మనము ఆయనకు ఇష్టలము కాబట్టి. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. మనము ఆయనకు ఇష్టలము కాబట్టి మనకి ఈ లోకానికి మన ధర్మశాస్త్రం ఇచ్చాడు. మనము ఆయనకు ఇష్టమై ఉన్నాం కాబట్టి ఈ లోకానికి అర్థం కాని వాక్యాన్ని ఇచ్చాడు. మనము ఆయనకు ఇష్టమైన వారం కాబట్టి ఈ లోకము గ్రహించలేని మర్మాలను మనకు బయలుపరిచాడు ఆయన. అందుకోసమే లోకులందరూ పోయే మార్గంలో మనం పోట్ల దేవుడు మనల్ని సపరేట్ గా కనిపిస్తున్నాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ కైప వచ్చి అన్నాడు, ఏంటయ్యా ఈ పోస్టర్లు ఏంటి, గవర్నమెంట్ ఈ ఫోటోలు ఏంటి? అంతకుముందు మీ ఇంటికి వస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉండేది అయ్యా జకయ్య, ఏంటయ్యా ఇది? అప్పుడు చెబుతున్నాడు ఆయన, అయ్యా నా భార్య ఏం చేసింది, ఒక ఇద్దరు మా హోటల్కి వస్తున్నారు, వాళ్ళు వచ్చి నా భార్య యొక్క హృదయాన్ని ఏం చేశారు, మార్చేశారు. ఇప్పుడు మన దేవుడు కాక వేరొక దేవుడిని చూసిపెట్టారు ఇక్కడ. అప్పుడు కైప అన్నాడు, ఏ విషయంలో? అయ్యా వాళ్ళు కొన్ని ప్రశ్నలు నన్ను అడిగారు. ఆ ప్రశ్నలు తీసుకున్న నా దగ్గరికి సాయంత్రం నేను ఆ ప్రశ్నలన్నీ రాసుకుని వెళ్ళాడు అక్కడికి. ఆ కైప కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నాడు, ఈ ప్రశ్నకు సమాధానం ఇది, నువ్వు ఎలా అడుగు, నువ్వు ఇది అడుగు. మలాకి 3వ అధ్యాయంలో మీరు కోరు నిబంధనలతో ఆలయంలోనికి హఠాత్తుగా రావాలి. ఒకవేళ యేసు దేవుడై ఉంటే ఎలా వచ్చాడు ఆయన?
ఆయన ఏంటండి, ఒక స్త్రీ గర్భంలో పుట్టాడు ఆయన, ఒక వేశ్యలు తిరిగే ప్రాంతంలో పుట్టాడు ఆయన, బెత్లెహేంలో పుట్టాడు ఆయన, నజరేతులో పుట్టాడు ఆయన. నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా అని నతనీయులు అడుగుతున్నాడు ఫిలిప్పుని. ఫిలిప్పులు చెప్తున్నాడు, అయ్యా నేను మెస్సియాని కనుక్కున్నా. ఎక్కడ? నజరేతులో. నజరేయుడేనా యేసు? ఏంటి మళ్ళీ చెప్పు, నజరేయుడేనా యేసు అని నతనీయులు అంటున్నాడు. నజరేతులోంచా? అయ్యో, అది ఏ ప్రాంతం? అది వేశ్యలుండే ప్రాంతం కదా. వేశ్యలుండే ప్రాంతంలో కన్యక ఎలా ఉంటుంది? ఆ ప్రవచనం ఏంటి? కన్యక ద్వారా కుమారుడు రావాలి కదా. మరి అక్కడంతా వేశ్యలు అయితే అంత వేశ్యల మధ్యలో ఒక కన్యక ఉందా? ఎవరికి తెలియదు. హల్లెలూయా. అవునండి, ఈ వేశ్యల మధ్యలో ఒక కన్యక ఉంది. ఆమె వాక్యాన్ని గర్భం ధరించింది ఆమె. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘ శాఖలని వేశ్యల మధ్యలో ఒక నిజమైన కన్యక ఉంది. ఆమె సీయోను. ఆమె వాక్యముతో గర్భం దాల్చింది ఆమె. హల్లెలూయా. మనం ఈ మూడవ ప్రసవంలో మూడవ కుమారునికి మనం జన్మపోతున్నాము. ఆ మూడవ కుమారుడే ఈ లోకాన్ని రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పరిపాలించబోతున్నాడు ఆయన. ఆ నతరీలు అంటాడు, ఈ నజరేతులోంచి, ఈ వేశ్యల మధ్యలోంచి ఒక కన్యక ఉందా? అవునండి, ఉంది. ఆమె పేరు మరియా. ప్రభుకి స్తోత్రం కలండి గాక. కాబట్టి మనం అందరూ ఎంతమంది మధ్యలో సహోదరింటికి వేల మంది వచ్చారు ఈ పెళ్లి పెట్టుకున్న తర్వాత ఆనందాల ఇంటికి. అయినా సరే వారి అందరిలో దొరకని తృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని సంఘంతో పంచుకోవాలని ఒక ఉద్దేశంతో మరి సహోదరులు ఈ కుడిని ఏర్పాటు చేశారు. కాబట్టి దేవుడు కుటుంబంలో మరి తన యొక్క వాక్య ప్రత్యక్షని ఇంకా ఎవరికైతే బయలుపరచాలనుకుంటున్నారో తన యొక్క చిత్త ప్రకారముగా తన కుటుంబంలో ఆనందపడి ఎంతో మరి ఆ వాక్యం కోసం ఎదురు చూసే సహోదరుడు మనతో వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, బ్రదర్కి ఒకలాగా ఖాళీ సమయం కనుక ఉంటే ఏదైనా మాట్లాడుతుంటే నాతో చెప్తూ ఉంటారు, ఈ సమయంలో మనం వాక్యం మాట్లాడితే బాగుంటుంది బ్రదర్ అని అడుగుతూ ఉంటారు నన్ను. మాట్లాడతాం బ్రదర్, ఒక గంట ఉరికే రిలీఫ్ కోసం నేను కొంచెం టైం ఇస్తే ఆ సమయాన్ని కూడా వృధా చేసుకునే ఆలోచన లేదు బ్రదర్కి. అంటే వాక్యం కోసం అంతగా ఆశపడుతూ ఉంటారు బ్రదర్. కాబట్టి సహోదరి యొక్క ఆశ ప్రకారంగా తన కుటుంబంలో సిస్టరు, ఇంకా ఆ కుమార్తె, ఇంకా ఎవరైతే బంధువులు ఉన్నారో వారందరూ కూడా దేవుని చిత్తమైతే వారు కూడా ఈ సత్యంలోనికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. చిన్న మాటలు మనం చూద్దాం, ఎందుకంటే మనం తొందరలో మీటింగ్లు కలుసుకోబోతున్నాం. దానికంటే ముందుగా మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచి ఎక్కువగా బలమైన ఆహారం పెట్టి ఇప్పుడే మీకు అజీర్తి చేసేలాగా చేయాలని అనుకోవట్లేదు. కొన్ని పై మాటలు, కొన్ని మాటలు కొద్ది నిమిషాలు మనం చూసి మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మీకు కూడా ఈ సాయంత్రం ప్రయాణం ఉంది కాబట్టి మనం మరలా తొందరలో కలుసుకోబోతున్నాం కాబట్టి గొప్పగా ఈ కూటలు జరగబోతున్నాయి. మంచి వర్తమానంతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఆయన. హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. మళ్ళీ చదువు చూడండి. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం, పేజ్ నంబరు 51. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, సియోను దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మమ్మల్ని సమకూర్చి ఓ ప్రభు మరి మీ యొక్క సన్నిధిలో మీకు కలుసుకోవడానికి గొప్పగా ప్రభు మరి సమయాన్ని ఇచ్చిన దేవుడు మీకు స్తోత్రములు. ప్రభు మీ యొక్క కలుసుకోవడానికి
ఈ లోకంలో అనేక వివాహాలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఇది ప్రత్యేకమైన కార్యక్రమం. ఎందుకంటే ఆ యొక్క వివాహాల్లో ప్రత్యేకమైన కార్యక్రమం ఉండేది బైబిల్లో ఒక ఆనవాయితీగా మేము చూస్తూ ఉన్నాం. ఒక రోజున ఒక వివాహం జరుగుతూ ఉంది. ఆ వివాహ కార్యక్రమానికి మరి యొక్క భర్తను ఆహ్వానించారు. ఆ సమయంలో పెద్ద కుమారుడిగా ఉన్నటువంటి యేసు దగ్గరికి వచ్చారు. అయ్యా, అమ్మ వస్తుంది, నాన్న వస్తుంది, యేసు నువ్వు కూడా రా, మంచి ఫంక్షన్ జరుగుతుంది, నువ్వు దగ్గరుండి చూడాలి, నువ్వు నాకు దగ్గర బంధువి, దగ్గరగా కావలసిన వాడివి, పనులు అన్ని చక్కబెట్టాలి, నువ్వు రా అని ఆహ్వానించారు. ఆయన వెళుతూ తనతో పాటు కొంతమంది తీసుకుని వెళ్ళారు. అక్కడ వివాహం జరుగుతూ ఉంది. ఎవరి పనిలో వారు ఉన్నారు, ఎవరి అడవిలో వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క మరియకు దగ్గర బంధువు కావడం వల్ల మరియ ఆ యొక్క వివాహ పనుల్లో అన్ని దగ్గర చూసుకుంటా ఉంది. మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది. ఆ విందు ప్రధాని లేదా విందు ఏర్పాటు చేసిన యజమాని కంగారు పడుతున్నాడు. అయ్యో, అవమానము! విందుకు ఆహ్వానించి విందు పెట్టకపోతే ఆ విందు ఏర్పాటు చేసిన వారికి అవమానము. ఆ రోజుల్లో ఆ విందుకు ఆహ్వానించి ఆ ద్రాక్షరసాన్ని ఇవ్వకపోతే మరలా ఇంకొక కార్యక్రమానికి ఆ గృహానికి ఎవరు రారు. అది ఎంత అవమానంగా ఉంటుంది ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకి. అతను కంగారు పడిపోతున్నాడు. అయ్యో, నా కుటుంబం అంతా కూడా అవమానం పడాల్సిందేనా? ఈ యొక్క నింద మోయాల్సిందేనా? ఇప్పుడు నేను చేయాలి అని ఆ విందు యజమానుడు బాధపడుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు తన పక్కన ఉన్నటువంటి ఆ పెళ్లి పనుల్లో నిమగ్నమైనటువంటి మరియ గుర్తించి గ్రహించి, అయ్యా, ఇప్పటికిప్పటికీ ఈ సమస్యను పరిష్కరించుకునేవాడు మనతోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు, భయపడొద్దు, కంగారు పడొద్దు. ఇక్కడ సమస్యను వెళ్ళి అక్కడ ఆయన చెప్పండి, ఇక్కడ సమస్యను తీసుకెళ్ళి అక్కడ ఆయన చెప్పండి. ఈ సమస్యను ఇప్పటికిప్పుడు పరిష్కరించగలిగిన వ్యక్తి మనతోనే ఉన్నాడు అని ఆ మరియ ఆ విందు యజమానితో మాట్లాడింది. ఆయన చెప్తున్నాడు, అయ్యా, ఏమైంది? ద్రాక్షరసం అయిపోయింది. మీరంటారా వేసుగా ఉండి నేనేం చేయాలి? ఇదిగో అమ్మ చెప్తా ఉంది, నీతో చెప్పని చెప్పింది అమ్మ. ఆయన అంటున్నాడు, అయ్యో, నా సమయం ఇంకా రాలేదే. ఆయన అంటున్నాడు, ఆయన మొట్టమొదటి కార్యము, మొట్టమొదటి వివాహము, ఒక ప్రత్యేకత ఉంది. ఆ కనాను విందులో ఆ యొక్క ద్రాక్షరసం అయిపోయినప్పుడు, ఆ కనాను వివాహ కార్యక్రమంలో అవమానపడాల్సి వచ్చినప్పుడు ఆయన తన మొట్టమొదటి కార్యము ఆ కుటుంబానికి అవమానం లేకుండా, ఆ కుటుంబానికి జబ్బు ద్రాక్షరసం రాకుండా, ఆ కుటుంబానికి ఆహ్వానించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో ఆనందంతో తిరిగి వెళ్ళడానికి అక్కడ నిలబడి ఉన్న మానవ శరీరంలో, రక్త మాంసాల శరీరంలో నిలబడి ఉన్నటువంటి ఆ 7వ దూత, ఆ యేసుక్రీస్తు అక్కడ 6 రాతి బాణాల్లో ఇదివరకు ఎన్నడూ రాని ద్రాక్షరసం ముట్టించాడు అక్కడ. ఇది మా అనుభవం ఉన్నది మా ప్రభువా. ఇప్పుడు ఇక్కడ మేము కూడా ఒక వివాహ కార్యక్రమానికి మేము అటెండ్ అయి ఉన్నాం. ఇక్కడ మా యొక్క సహోదరుడు ఆనంద బ్రదరు, ప్రేమ బ్రదరు ఇద్దరు కూడా విందు ప్రధానులుగా, యజమానులుగా ఉన్నారు. అనేక మందిని పాస్టర్ని, అనేక మంది సహోదరుల్ని, అనేక మందిని బంధువుల్ని ఆహ్వానించారు, కానీ తృప్తి లేదు. దేవుని సంఘం రావాలి, దేవుని కుమారులు రావాలి, దేవుని యొక్క బిడ్డలతో సహవాసం కావాలి, నిజమైన వాక్య బయలుపడి మాకు కావాలి అని వాళ్ళు గ్రహించినప్పుడు, నిజంగా ప్రభువా, ఆనాడు ఆ విందులో ఏ విధంగా అయితే ఆ సజీవంగా ఉన్నటువంటి రక్త మాంసంతో నిలబడినట్టు ఆ యొక్క 7వ దేవుని కుమారు నుండి మిగిలిన 6 రాతి బాణాల్లోంచి ఒక నిజమైన ద్రాక్షరసాన్ని మీరు తీసుకుని వచ్చారు. ఇప్పుడు అదే విధంగా ఈ కుటుంబంలో కూడా ఒక నిజమైన 7 దేవుని కుమారు యొక్క ప్రత్యక్షత చేయబడుతున్నాం మా ప్రభు. మీరు నడిపించండి మా ప్రభు, నీకే వందనాలు, స్తోత్రములు. ఆహ్వానించే కుటుంబాన్ని ప్రభు మీరు సంతోషపరచండి, ఆహ్వానించే కుటుంబాన్ని బలపరచండి, ఆహ్వానించే కుటుంబాన్ని సంతోషంతో దేవుడు మా కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు అనే ఒక గొప్ప అనుభవాన్ని వారికి దయచేయండి, మీరే నడిపించండి. చదవబడి లేఖన భాగాన్ని కూడా అనువదించి మీరే మాట్లాడి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోరమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా, ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరూ కూర్చుందాం. అందరికి వందనాలు ప్రత్యేకంగా. హల్లెలూయా. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగం నుండి క్రైస్తవులారా మీ రక్షకుడు ఎవరు అనే చిన్న అంశం.
క్రైస్తవులారా, మీ రక్షకుడు ఎవరు? యెషయా అంటున్నాడు 43వ అధ్యాయం 10వ వచనంలో, నేనే ఆయనని మీరు తెలుసుకున్నట్లు నేను పంపిన నా సేవకుడు మీరు నాకు సాక్ష్యం. ఆమేన్. హల్లెలూయా. నేనే ఆయనని మీరు తెలుసుకున్నట్లు. ఎవరంట? నేనే ఆయన. ఎవరైనా? ఎవరు బ్రదర్? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ఆ యాహన్ దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగారు, యాహన్ గారు మీరు ఏలియానా? అబ్బాయి లేదండి. మీరు ఇర్మియానా? లేదండి. లేదా నీవు ఆ ప్రవక్తవా? ఎవరు? ఏమన్నాడు? ఇదే అడిగారు బ్రదర్. నువ్వు ఆ ప్రవక్తవా? ఆ ప్రవక్త ఎవరో వాళ్ళకి తెలుసు, ఆ ప్రవక్త ఎవరో ఈయనకి తెలుసు. ఈ చదివే ఈ క్రైస్తవ ప్రపంచానికి 2000 సంవత్సరాలుగా ఆ ప్రవక్త ఆ ప్రవక్త ఆ ప్రవక్త అని చదివారు, కానీ ఆ ప్రవక్త ఎవరో తెలియదు. హల్లెలూయా. కానీ మనకు తెలుసు. యాహన్ అంటున్నాడు, ఓ నేను ఆ ప్రవక్తని కాదు. వీళ్ళు అడిగారు, నువ్వు ఆ ప్రవక్తవా? ఆ పక్కన వాళ్ళకి ఏమై ఉంటుంది బ్రదర్? ఆ ప్రవక్త నువ్వు? నేనన్నాడు, ఏమన్నాడు? నేను ఆ ప్రవక్తని కాదు. అది ఎవరు ఆ ప్రవక్త? ఈ ఇద్దరు ఏంటి ఇక్కడ జరిగే సంభాషణ అంటే, దేవుడు చివరికాల సమయంలో ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. యాహాను ఆ ప్రవక్త పోల్చుకోవడానికి కూడా తను సరిపోవట్లేదు. నీవు ఆ ప్రవక్తవా? నేను కాదు. వాళ్ళకి తెలుసు ఆ ప్రవక్త వస్తే ఏమవుతుందో, వాళ్ళకి తెలుసు. అందుకోసం వాళ్ళు అంటున్నారు, నువ్వు ఇర్మియావా? కాదు. ఏలియావా? కాదు. మరి అయితే నువ్వు ఎవరివి? చివరికి అడుగుతున్నారు, నువ్వు చివరి రాబోయే ఆ ప్రవక్తవా? కాదు కాదు కాదు. ఎందుకంటే చివరిగా రాబోయే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ యెషయా అంటున్నాడు, నేనే ఆయనని. హల్లెలూయా. ఎవరంటే యేసుక్రీస్తు, క్రీస్తు బయనము. ఈ యొక్క వాక్యం బయలుపడదని వచ్చారు, కానీ ఆ యెషయా మాట్లాడుతున్నారు చివరి కాల సమయంలో వచ్చేటువంటి ఆ ప్రవక్త ఈ కాలంలో రావాలైన. యెషయా అంటున్నాడు అందుకోసమే, నేనే ఆయననని మీరు తెలుసుకున్నట్లుగా మీరు మరియు నా సేవకుడు సాక్షులు. మీరే బ్రదర్ సాక్షులు. మీరు ఎవరికి సాక్షులు? ఎవరికి సాక్షులు మీరు? షేడ్రకు, మేషకు, అబద్ధగాలు ముగ్గురు అగ్నిగుండంలో, ఆ బగబగ మండుతున్న అగ్నిగుండంలో వాళ్ళు మాడిపోతున్నారు అనుకున్నారు వాళ్ళు. కానీ అక్కడ వారు ఎవరికి సాక్షిగా ఉన్నారు? పరలోకానికి భూలోకానికి సృష్టికర్త అయిన యెహోవాకి ఆ ముగ్గురు అగ్నిగుండంలో సాక్ష్యం ఇస్తా ఉన్నారు. అక్కడ మా దేవుడు సజీవుడు చెప్పారు బ్రదర్. బయట ఉండండి, మా దేవుడు సజీవుడు అని చెప్పారు. ఆ సజీవుడైన దేవుడు అగ్నిగుండంలో వారిని సజీవంగా ఉంచాడు. ఆయన ఆ దేవునికి ప్రతినిధులుగా ఉన్నారు వీళ్ళు ఇక్కడ. అందుకోసం యెషయా అంటున్నాడు, మీరు నాకు సాక్షులు, నా సేవకుడు కూడా నాకు సాక్షి. దేనికి సాక్షి? నేనే ఆయనని. నేనే ఆయనని. ఎవరైనా ఈ చివరికాల సమయంలో బోధద్దాలు పెట్టుకొని అందరి చేత ద్వేషించబడి, కాళ్ళు లేనోడు, అబద్ధీకుడు, వాక్యం తారుమారు చేసేవాడు, బైబిల్ లేని బోధలు చేసేవాడు, దేవుని యొక్క కొత్త పేరుని, దేవుని యొక్క నిత్యం నాకు ఆ యేసుక్రీస్తు అనే పేరుని మార్చేసి ఇదిగో కొత్త పేరు ఇదే అని అబద్ధాన్ని బోధించేవాడు అని నింద మోపుతున్న ఈ లోకానికి నీవు సాక్షివై ఉన్నావు. ఎవరికంటే ఆ ప్రవక్త. యాహన్ చెప్పాడు కదా, నేను ఆ ప్రవక్త కాదు అని. ఏ యాహన్ చెప్పాడు? ఆ ప్రవక్త ఈ కాలంలో 1963వ సంవత్సరంలో ఇండియా దేశానికి ఆయన ప్రభావంతో కింద పడిపోయిన ఆ ప్రవక్త గురించి మనం సాక్షులుగా ఉన్నాం. 63వ సంవత్సరంలో అక్కడ అమెరికా దేశంలో ఆయన పడిపోయాడు, ఇక్కడ ఇండియా దేశంలో ఈయన కింద పడిపోయాడు. కారణం ఏంటంటే బలమైన దూతలు నిత్యత్వం నుంచి వేగంగా వస్తుందట. వేగంగా వచ్చింది. ఎప్పుడైతే మేఘము ఈ లోకానికి కనబడిందో ఆ అభిషేకానికి ఇండియా దేశంలో ఒకే సమయంలో అక్కడ ఆయన, ఇక్కడ ఈయన. అనగా ప్రకటన 10వ అధ్యాయం జరుగుతుంది. అక్కడ ఎప్పుడైతే ఒకేసారి అమెరికా దేశంలో పెద్ద ప్రేయర్ సంభవించిందో ఆ టూసాన్ పర్వతం, ఆ పర్వతం దగ్గర ఎప్పుడైతే ఆ ప్రేయర్ సంభవించినప్పుడు ఒక పాదం భూమి మీద, మరొక పాదము సముద్రం మీద మోపినప్పుడు సింహం వలె ఆర్భటించాడు ఆయన. ఒకేసారి అభిషేకం జరిగింది పడమరలో, తూర్పులో. అందుకోసం అక్కడ ఆయన పడి ఆ కళ్ళు తిరిగి ఆయన పడిపోయాడు. అనుకున్నాడు, అయ్యో ఇది నా చివరి రోజు, ఇది నాకు ఇక ప్రభువా ఇది నాకు చివరి, ఇది నాకు మరణమా అని ఆయన భయపడేంతగా ఒక వారం రోజుల పాటు ఆయన ఆహారం లేక నిద్ర లేక భయపడేంతగా ప్రేరణ అక్కడ సంభవించింది. కారణము 7 దేవుని కుమారు నిత్యత్వం నుంచి మెరుపు వేగముతో ఆయన అంటున్నాడు, నాకు ముందుగా చుక్కవలే కనపడ్డారు అక్కడ,
క్షణాల్లోనే చూస్తుండగానే ఆ 7 దూతలు ఒక పిరమిడ్ సముదాయంలో ఏర్పడి నాకు ముందుకు వచ్చి నిలబడినప్పుడు ఒక పెద్ద ప్రయాణం సంభవించింది. హల్లెలూయా. దేని సాక్షులు బ్రదర్ మీరు? 1963 సంవత్సరంలో దిగి వచ్చిన మేఘానికి మీరు సాక్షులు. 1963 సంవత్సరంలో 7 ముద్దులు పగలగొట్టబడ్డాయి, దానికి మీరు సాక్షులు. ఆయన అంటున్నాడు మీరే నాకు సాక్షులు. ఆమేన్. ఈ క్రైస్తవ ప్రపంచం చెబుతోంది. చాలా డిబేట్లు చూసాం మనం, చాలా వర్తమానాలు విన్నాం మనం వాళ్ళ యొక్క క్రైస్తవులు. యెహోవా రక్షకుడు, యేసు రక్షకుడు. యెహోవా దేవుడు, యేసు కూడా దేవుడు. ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది రక్షకులు? మనం చదువుకున్నాం ఇక్కడ, నేను తప్ప వేరొక దేవుడు నాకు ముందు నాకు తర్వాత వేరొక దేవుడు లేడు. ఆయన అంటున్నాడు నేనే మీ రక్షకుడిని, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. మరి అయితే యెహోవా స్వయంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏమంటే నేనే మీ రక్షకుడిని, నాకు ముందు కానీ నాకు తర్వాత కానీ వేరొక రక్షకుడు లేడిక అని ఆయన చెప్పేసి దానికి ఆల్రెడీ ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు అని చెప్పేశారు ఆయన. ఇప్పుడు ఇక్కడ 12 మంది అపోస్తలుల కంటే ముందుగా 12 మంది అపోస్తలుల కంటే ముందుగా పరలోకము నుంచి ఒక దూత మెరుపు వేగంతో దిగి వచ్చింది. ఎవరి దగ్గరికి? మరియ దగ్గరికి దిగి వచ్చింది. మరియతో మాట్లాడింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? కొంతమంది గొర్రెల కాపర్లు అక్కడ గొర్రెలు కాచుకుంటూ ఉంటే వారి మధ్యలోకి వెళ్ళింది. ఎప్పుడైతే మరియ గర్భం నుంచి శిశువు భూమి మీదకి వచ్చాడో ఆ యొక్క గొర్రెలు కాచుకుంటే గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క దూత ఏం మాట్లాడుతుందంటే దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు. ఈ వచ్చిన భాగం మనం ఎక్కువసార్లు వినుంటాం కదా బ్రదర్. అసలు మొత్తం ఎక్కడ చూసినా చర్చిల మీద ఇదే ముందు ఇదే పెడతారు అక్కడ క్రిస్మస్ కి, డిసెంబర్ 25కి. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, దావీదు కుమారుడు పుట్టి ఉన్నాడు. ఈ మాట చెప్పింది ఎవరు? మానవ మాతృలు కాదు, ఈ లోకంలో మనుషులు కాదు. ఈ మాట చెప్పింది దావీదు పట్టణంలో మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పింది ఎవరు అంటే సాక్షాత్తు యెహోవా దగ్గర ఉన్నటువంటి గబ్రియల్ దూత ఎవరితో మాట్లాడుతుంది? గొర్రెల కాపరితో మాట్లాడుతుంది. గొర్రెల కాపరి చెప్తా ఉంది ఇదిగో దేవుడు రక్షకుడు ఇదిగో మీ మధ్యలో పుట్టాడు. మాట్లాడేది ఎవరు బ్రదర్? మనుషులా? దూత చెప్పింది. ఇప్పుడు మరి వీళ్ళేమో యెహోవా ఒక రక్షకుడు అని చెప్తున్నారు, యేసు ఒక రక్షకుడు అని చెప్తున్నాడు. మరి గబ్రియల్తో చెప్పిన వర్తమానం ఏమైపోయింది? ఇప్పుడు గబ్రియల్ ఏం చెప్పింది? దావీదు పట్టణములో, బయట అక్కడే కాదు పుట్టేది, దావీదు ఎక్కడైతే ఉన్నాడో ఆ పట్టణములో రక్షకుడు రావాలి. ఆ రక్షకుడు ఎవరు ఉండాలి? యెహోవా ఉండాలి. కాబట్టి ఆయన రక్షకుడిగా రాబోతున్నాడు. కాబట్టి ఇర్మీయా అంటున్నాడు ఇదిగో నేను వరకు తేబడుచున్న సాధువైన గొర్రె పిల్లవాళ్ళ నేను ఉంటుంది అని చెప్పింది ఎవరంటే యెహోవా. నేను వరకు తేబడుచున్న సాధువైన గొర్రె పిల్లవాళ్ళు నేను ఉన్నాను అని చెప్పింది ఎవరు? యెహోవా. మరి ఆయన వదకు తేబడుచున్న గొర్రె పిల్లలు నేనే అని ఆయన చెబితే మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఏమవ్వాలి? ఇక్కడ ఏమవ్వాలి బ్రదర్? ఆయన అంటున్నాడు ఇదిగో నేను మీ అందరి కొరకు ప్రాణం పెట్టబోతున్నాను అని చెప్పాడు ఆయన. ఆ ఇర్మీయా ఏమో మనందరి కోసం వదకు తేబడుచున్న గొర్రె పిల్ల ఎవరంట? యెహోవా అని ఆయన చెప్తే ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటారంటే ఇదిగో మీ అందరి కొరకు నేను ప్రాణం పెట్టబోతున్నాను నేను. అంటే ఈ క్రైస్తవులకి ఎంతమంది రక్షకులు ఉన్నారో కూడా తెలియదు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళు కరెక్ట్ గా మనం నిలబెట్టి బైబుల్లో ఎంతమంది దేవుళ్ళు? ఒకరి దేవుడే బ్రదర్. మరి యేసు ఎవరు? దేవుడు. యెహోవా ఎవరు? దేవుడు. పరిశుద్ధాత్మ ఎవరు? దేవుడు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒకళ్ళే. మరి మీ ముగ్గురు ఎవరు? త్రిత్వం. బైబిల్లో లేని పదం, బైబిల్లో లేని బిరుదులు, కానీ మన దేవుడు ఒకే ఒక దేవుడు. హల్లెలూయా. యెషయా అంటాడు యెహోవా కాక మరి ఎవరు దేవుడు? యెహోవా కాక దేవుడు ఏడి? మరొక దేవుడు ఎక్కడున్నాడు?
మనం చెప్తున్నప్పుడు అప్పుడు యెషయా కాలంలో ఆ యొక్క దేవుని పేరు యెహోవా లాటుగా పిలువబడింది. ఇప్పుడు మన కాలంలో ఆ దేవుని పేరు క్రీస్తు బ్రెనముగా పిలువబడుతుంది. మనం అడుగుతున్నాం ఈ లోకానికి, క్రైస్తవ ప్రపంచానికి మనం అడుగుతున్నాం, క్రీస్తు బ్రెనము కాక ఈ లోకంలో దేవుడు ఏడి? ఆయనే సదాకాలము రాజు అన్నాడు. ఆయన ఎవరంటే క్రీస్తు బ్రెనమే సదాకాలం రాజు అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆత్మగౌరవ దేవుడు ఆయనే, యెహోవాగా పిలువబడిన వాడు ఆయనే, ఇశ్రాయేలు రక్షకుడు ఆయనే. ఇప్పుడు ఆ రక్షకుడే అదృశ్య రక్షకుడు దృశ్య రక్షకుడిగా వచ్చాడు ఈ లోకానికి. కనబడిన దేవుడు కనబడే విధంగా వచ్చినట్లుగానే కనబడని రక్షకుడు. ఎందుకంటే వాళ్ళకి పైనుండి రక్షించాడని. అవునా బ్రదర్? అగ్నిస్తంభంలో ఉండి మేఘస్తంభంలో ఉండి వారిని రక్షించి నడిపించాడు ఆయన. కానీ ఆ రక్షకుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు రక్త మాంసాల దేహంలో ఉన్నాడు ఇక్కడ. అందుకోసం గబ్రియెల్ అంటుంది, దావీదు పట్టణంలో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కనబడని దేవుడు, అదృశ్యమైన దేవుడు, చూడలేని దేవుడు, తాకలేని దేవుడు, పట్టుకోలేని దేవుడు ఎలా వచ్చాడంటే మనం చూసే విధంగా, పట్టుకునే విధంగా, తాకే విధంగా, మాట్లాడే విధంగా ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన. కానీ క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాని విషయం ఏంటంటే బైబిల్లో 2-3 దేవుళ్ళు లేరు, ఉన్నది ఒకే ఒక దేవుడు. ఆ దేవుని యొక్క మార్గంలోనే ఆ దేవుడు ప్రతి కాలంలోనూ వర్తమానాన్ని పంపించి ఆ మార్గంలో నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు ఆయన. ఈ సంవత్సరం చెప్తున్నారు సందేశంలో, అది ఏ మార్గం అంటే రాజమార్గం. అది ఆయన లైఫ్ స్టోరీలో ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు దేవుడు నీకు మార్గాన్ని సాయం చేయడానికి ఎవరు పంపించాడు? ఏలియాని పంపించాడు. అవునా? ఇదిగో అరణ్యంలో కేకవేయి ఒక శబ్దాన్ని నేను అని చెప్పారు. ఎవరైనా? యాహాన్ అంటే ఎవరైనా? ఏలియా. ఏలియా వచ్చి ఏం చేస్తున్నాడు? మార్గాన్ని సరళం చేస్తున్నాడు. ఎందుకు? మెస్సియా రావడానికి ఓ సంఘములో విశ్వాస యొక్క హృదయాల్ని ఓ సడలింపు చేసి మెస్సియాని అంగీకరించినట్లుగా ఏలియా ఆత్మ సంఘంలో పనిచేయాలి. యెహోవా యేసే అని నీకు తెలియాలంటే ఏలియా ఆత్మ రావాలి నీ దగ్గరికి ముందు. ఆమేన్. ఏలియా ఆత్మ వచ్చి ఏం చేయాలి? నిన్ను, నీ హృదయాన్ని సరి చేయాలి, సరళం చేయాలి. దేనికి సరళం చేయాలి? మెస్సియా నీ హృదయం లోపలికి వచ్చినట్లుగా, వాక్యము నువ్వు అంగీకరించినట్లుగా నీ హృదయాన్ని ఆయన ఏం చేయాలి? సరి చేయాలి. ఏలియా రాకుండా నువ్వు ఏం చేయలేవు, నువ్వు పట్టుకోలేవు. కాబట్టి ఆ యొక్క రాజమార్గము ముందుగా ఏలియా వచ్చి ఏం చేశారంటే క్రీస్తుకి రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. అవునా? క్రీస్తుకి రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడు. అంటే క్రీస్తు వెళ్ళడానికి కావాల్సిన మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఎత్తైన పర్వతాలు ఏం చేస్తారంట? పర్వతాలని చదును చేస్తారంట, లోతుల్ని మెరగ చేస్తారంట. ఎవరు? ఏలియా. ఎత్తుగా ఉన్న గుట్టలు ఏం చేయాలి? దారి సరిగా లేదు బ్రదర్. దారి ఒక చోట ఎత్తుగా ఉంది, ఒక చోట పల్లంగా ఉంది. మనం నడగలుగుతామా? నడవలేము. కాబట్టి ఏం చేయాలి? ఏలియా వచ్చి ఎత్తుగా ఉన్నదని ఏం చేయాలి? ఆ కుప్ప తీసేసేయాలి, పైన ఉన్న ఆ టాప్ తీసేసి ఆ లోతుగా ఉన్న మట్టి దాంట్లో వేయాలి. దాంట్లో వేసి ఇప్పుడు దీని ఏం చేయాలి? సమానం చేయాలి. సమానం చేసి ఒక రాజమార్గాన్ని తయారు చేయాలి. ఇది ఎవరు చేశారు? ఏలియా చేశాడు. ఇప్పుడు క్రీస్తు రావడానికి లేదా వధువు సరైన మార్గంలో వాక్యాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క సంఘంలో క్రీస్తు రావడానికి ఏలియా మార్గం సరళం చేశాడు. కానీ ఇప్పుడు పెండ్లి కుమార్తె, ఎంత గొప్ప పరిచర్య బ్రదర్ ఇది. క్రీస్తు ఈ లోకానికి రావడానికి, రక్షకుడు ఈ లోకానికి రావడానికి, 1000 ఏళ్ల పరిపాలన ఈ లోకానికి రాదు పరిపాలించడానికి, ఈ లోకానికి క్రీస్తు చెప్తారు నేను రావడానికంటే ముందుగా, నాకంటే ముందుగా నా యొక్క మార్గంలో అనేక రాళ్ళు, మెట్టలు, కంకర ఉన్నాయి. అప్పుడు కొంతమంది జల్లు ఏం చేస్తారంటే నేను నడవడానికి వీలుగా ఆ రాళ్ళన్నీ ఏం చేస్తారంట? తీసేస్తున్నారు. ప్రభుకి స్తోత్రం కలిగాక ఇక్కడ కూర్చున్న మనం అందరం ఏం చేస్తున్నామంటే ఆయన రావడానికి ఆటంకంగా ఉన్న ప్రతి దాన్ని తీసేస్తున్నాం. మీ కళ్ళలో పెట్టుకున్న దేవుడు ఎలా అవుతాడండి? ఆయన బ్రదర్ రక్త మాంసాలతో ఈ లోకానికి వచ్చాడండి. ఆయన చెప్పిన పేరు నిత్యనామ ఎలా అవుతుంది? లేదండి, ఆయన ఆల్రెడీ అబ్రహాంకి సగం పేరు ఇచ్చాడైనా, ఇప్పుడు మరలా పూర్తి పేరుతో వచ్చాడైనా. ఆటంకంగా ఉన్న ప్రతి దానిని ఇప్పుడు ఆయన రావడానికి ఏదైతే అడ్డుగా ఉందో, ఆటంకంగా ఉందో, ఆ క్రీస్తు రావడానికి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రాజమార్గాన్ని సిద్ధం చేస్తా ఉన్నాం. మనం రావడానికి ఆయన రాజమార్గం ఇచ్చాడు, మనకి రాజమార్గం ఇచ్చాడు. ఎవరి ద్వారా? ఏలియా ద్వారా. ఇప్పుడు ఆయన రావడానికి మనం మార్గాన్ని వేస్తా ఉన్నాం. ఎలా అంటే రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఆమేన్. దానికి మనం సాక్షులుగా ఉన్నాం. ఆ యొక్క నామానికి మనము సాక్షులుగా ఉన్నాం. మనము ఈ యొక్క చివరికాల సమయంలో దేవుడు
ఆ ప్రవక్త ఏదైతే ఇదిగో ఆ ప్రవక్త రావాలి, ఏలి ఆత్మ రావాలి, ఇర్మియా రావాలి, ఏదైతే దేవుడు ముందుగానే ప్రవచించాడో ఆ యొక్క ఏలియా నిజమైన ఆ ప్రవక్తగా ఈ యొక్క లోకము చూడలేని మరొక ప్రవక్తగా క్రీస్తు రూపంలో లోకానికి వచ్చాడు ఆయన. కాబట్టి ఈ యొక్క ఆ ప్రవక్త యొక్క వర్తమానాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే వెంబడిస్తారో వారికి తెలుసు అక్కడున్న రక్షకుడు ఎవరు, ఇక్కడ ఎవరు. బైబిల్ చెప్పిన మీకు ఉండకూడదు. నా కాళ్ళను అని ఎలా మార్చాడు దావీదు? మొదటి సమయంలో మన 2 సమయాల్లో చదువుకున్నాం కదా, నా కాళ్ళను జింక కాళ్ళ వలే మార్చాడంట. ఎందుకు చూడండి ఒకసారి 2వ సమయాలు 22వ వచనము. ఎందుకు మనం చదువుకున్నాం కదా, 20వ వచనం, 22వ అధ్యాయము 20వ వచనము, 22వ అధ్యాయము 20వ వచనం. నేను ఆయనకు ఇష్టం కనుక ఆయన నన్ను తప్పించెను, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఎవరైతే ఆయనకి ఇష్టమైన వారు ఉన్నారో వారిని తప్పిస్తున్నారు. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్తారు చూడండి, ఇదంతా కూడా 31 చదువుతుంది చూడండి. నేను దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుదొచ్చు వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడు ఏడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన మార్గంలో ఎవరు వస్తారంట? యథార్థవంతులు మాత్రమే ఈ మార్గంలో, ఈ రాజమార్గంలో రాగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళు ఈ మార్గంలోకి రాలేరు. ఎవరు పడితే వాళ్ళు ఈ ఒక వాక్యాన్ని చదవలేరు. ఎవరు పడితే వాళ్ళు ఈ వాక్యాన్ని నమ్మలేరు, వెంబడించలేరు. యథార్థవంతులకు మాత్రమే ఈ త్రోవ. ఆయన ఆ త్రోవలో యథార్థవంతులు నడిపించాడు ఆయన. ఇప్పుడు ఈ యథార్థవంతులు ఆయన రావడానికి మార్గం సరళం చేస్తున్నారు. ఇదిగో ఈయనే యెహోవా తప్ప దేవుడు ఏడి, క్రీస్తు బిడం తప్ప దేవుడు ఏడి అని ఆయన రావడానికి మనము మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం. చూడండి ఆయన ఏం చేశారు చూడండి. అక్కడ 33వ వచనంలో దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన నా కాళ్ళు ఎలా మారుతున్నాడ? జింక కాళ్ళ వలె. జింక ఏం చేస్తుంది? ఎక్కడికి ఎక్కింది కదా? అది ఎక్కినట్లుగా, అది దూకినట్లుగా, అది ఉన్నతమైన స్థలానికి వెళ్ళినట్లుగా మరి ఏ జంతువు కూడా వెళ్ళలేదు. అందుకోసమే దావీదు అంటున్నాడు, నా కాళ్ళని ఆయన జింక కాళ్ళలా మార్చాడు. నేను ఎక్కడికి వెళ్తానంటే ఒకేసారిగా ఆదికాండం మీదకి వెళ్ళిపోతాను. నేను ఒకేసారి నేను ఆదికాండం ఎక్కేస్తాను. నేను మళ్ళీ కావాలంటే ప్రకటనలోకి వచ్చేస్తా. ఎందుకంటే ఆయన కాళ్ళు ఎలా మార్చాడు? జింక కాళ్ళలా మార్చాడు. కాబట్టి నేను పైకి కిందకి ఎలాగైనా వెళ్ళగలను. ఆ చోటకి దాని కాళ్ళు ఎలా ఉంటాయి బ్రదర్? ఏమైనా 6 ప్యాక్ వేసుకుంటుంది జింక? దాని కాళ్ళు ఎంత ఉంటాయి బ్రదర్? మిగతా అన్ని జంతువులతో పోస్తే చాలా చిన్న ప్రాణి అది. కానీ అది ఎక్కడికైనా ఎగరగలదు, ఎక్కడి నుంచైనా దిగ్గలదు అది. ఎందుకంటే ఒక ఉన్నత స్థలానికి వెళ్ళాలంటే దాని కాళ్ళు అలాగే తయారు చేయబడాలి, అలాగే దాని యొక్క నిర్మించబడాలి, దాని యొక్క శరీర నిర్మాణం. అందుకోసమే దేవుడు నిన్ను ఎలా పోలుస్తాడంటే జింకతో పోలుస్తున్నాడు. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థలానికి నువ్వు వెళ్ళాలి, ఒక ఉన్నతమైన వర్తమానం తెలుసుకోవాలి. అందుకోసమే ఆ యొక్క జింక ఆ పర్వతం మీద వెళ్ళడానికి ఎలాగైతే దానికి శరీర నిర్మాణం తయారు చేయబడిందో అలాగే నీవు కూడా ఒక ఉన్నతమైన ప్రత్యక్షను పొందుకోవాలంటే నీవు కూడా ఒక ప్రత్యేకమైన వాడిగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన వాడిగా నీవు ఉండాలి. నువ్వు ఇష్టమైన వాడిగా ఉన్నావు కాబట్టి, ప్రత్యేకమైన వాడిగా ఉన్నావు కాబట్టి నిన్ను ఎలా రూపొందించాడంటే ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వల్ల చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఇప్పుడు మనం ఎక్కడ నిలబడ్డాం? ఎత్తైన స్థలము అంటే ఏంటది? ద సూపర్ చర్చ్, ఉన్నతమైన సంఘము. సియోను అనగా అర్థం ఏంటి? ఎత్తైనది. సియోను అనగా ఎత్తైనది. నువ్వు ఎక్కడున్నావంటే ఎత్తైన స్థలంలో ఉన్నావు. జింక వలె నీ కాళ్ళు చేయబడ్డాయి. అందుకోసం ఈ లోకంలో ఉన్న ఎవ్వరూ రాలని ప్రత్యక్ష కలిగిన స్థలానికి మనం పైకి వచ్చాం. మనం దేవుడు ఎందుకు నేను అలా రూపొందించాడంటే నీవు ఆయనకి ఇష్టమైన వాడు కాబట్టి, నేను రూపొందించాడు కాబట్టి. నేను పేరు పెట్టి పిలిచి, యెషయా అంటాడు ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడు. మనందరం కూడా ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దేవుడు ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పేరు పెట్టి మరీ పిలిచాడు. కాబట్టి మనకు తెలుసు బైబిల్లో ఎంతమంది రక్షకులు ఉన్నారని. కానీ మేము విశ్వాసులము, మాకు బైబిల్ ఉంది, మాకు పాస్టర్లు ఉన్నారు, మాకు సంఘాలు ఉన్నాయి
అని చెబుతున్నాం ఈ యొక్క క్రైస్తవ ప్రపంచానికి. మనం చెప్తున్నాం, క్రైస్తవులారా బైబిల్లో ఎంతమంది రక్షకులు ఉన్నారో మీకు తెలియదు, మాకు తెలుసు. ఓ ఆయన అంటున్నాడు, నేనే ఆయనని, మీరు నాకు సాక్షులు. ఆ యొక్క ఇజ్రాయేల్ అగ్నిస్తంభం నుండి ఇజ్రాయేల్ కాపాడిన అదే రక్షకుడు ఇప్పుడు ఈ చివరి సమయంలో మరలా యేసుక్రీస్తుగా, క్రీస్తు రుణముగా, క్రీస్తు థామస్ గా ఆయన లోకానికి వచ్చాడు. ఆయన అదే రక్షకుడు ఇప్పుడు మరలా మానవ శరీరంలో ఉన్నాడు. ఇక్కడ కనబడని రక్షకుడు, అగ్నిస్తంభంలో ఉన్న రక్షకుడు, మేఘస్తంభంలో ఉన్న రక్షకుడు ఇప్పుడు రక్త మాంసాలతో ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన అంటున్నాడు, సంరక్షకుడు లేకపోవడం చూసి ఆశ్చర్యపడినాడు. ఎవరు బ్రదర్? వాళ్ళు తయారు చేసింది ఎవరు? ఇప్పుడు మనందరూ తయారు చేసింది ఎవరు? అక్కడ మొత్తం సృష్టిని తయారు చేసి అవ్వాదాలు పడిపోయినట్టుగా అనుమతించి అవేమైపోయింది? పాపంలో పడిపోయింది. అవను బట్టి ఆదాము కూడా పాపంలో పడిపోయారు. ఇప్పుడు ఎవరిని రక్షించండి వాళ్ళని అని అడిగాడు దేవుడు. ఏమన్నా అందరూ సృష్టించింది ఎవరు? ఆయనే కదా. ఇప్పుడు వీరిని రక్షించండి. ఎవరు రక్షిస్తారు? నేను ఆశ్చర్యపడుతున్నాడు. మళ్ళీ చూడండి, యెషయా గ్రంథము పేజ్ నెంబర్ 619, యెషయా 59, 15, 16. సత్యము లేకపోయేను, చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండను. ఇది చాలా గొప్ప విషయాలు పడతారు. వీటిని వర్ణించడానికి మనకు చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ లోకంలో జరిగే సందర్భాన్ని ముందుగానే దేవుడు యెషయా ద్వారా రాయించారు. సత్యం అసలు ఈ లోకంలో లేదు, న్యాయం దొరకట్లేదు అసలు. ఇది న్యాయము దొరకకపోవుట అనేది ఆయనకి ఎలాంటి కార్యం అంటది? వ్యతిరేకమైన కార్యమా? అనుకూలమైన కార్యమా? ప్రతికూలమైన కార్యం అంట. ఈ లోకంలో న్యాయం దొరకకపోవటం అనేది ప్రతికూలమైన. ఎందుకంటే ప్రజెంట్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు ఎత్తుతే చాలా జరుగుతున్నాయి మన చుట్టుపక్కల భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. చూడండి, అయితే చూడండి ఇక్కడ ఏమన్నారు చూడండి. ఇవన్నీ కూడా దేనికి మాట్లాడతారంటే అలాంటి సందర్భాలు ఇక్కడ ఉన్నాయి లోకంలో. అయితే చెడుతనం విసర్జించేవాడు దోచబడుతున్నాడు. ఎవరైతే నీతిగా ఉండాలి అని అనుకుంటున్నాడో వాడు ఏమైపోతున్నాడట? దోసిపోతున్నారు. వచ్చి ఈ పాస్టర్లు వచ్చి ఏదో రూపంలో పెట్టి దోసిపోతున్నారు. వచ్చి యథార్థంగా జీవించాలి, దేవుని కోసం నిలబడాలి, దేవుని వెంబడించాలి, చెడుతనం విడిచిపెట్టాలి, దేవుడిని అంగీకరించాలి, దేవుడి మార్గం నడవాలి అని నిలబడితే ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చి దోషేస్తున్నారు. విశ్వాసమే కాదు, లోకంలో కూడా ఎవరైనా యథార్థంగా ఉండాలంటే వాళ్ళకి ఏదో ఒక రూపంలో శోధన వస్తుంది. దోషపడుతున్నారు. ఈ యొక్క పాస్టర్ల దోపిడి యెహెజ్కేలు బాగా వివరించాడు. వాళ్ళు ఎంత బాగా, వాళ్ళంట తమ మందలోని బలిష్టమైన గొర్రెలు తింటారంట. వాళ్ళు బలహీనమైన గొర్రెల జోలికి వెళ్ళరంట. వాళ్ళు ప్రేమ పేరుకి ఉద్యోగం ఉంది కాబట్టి ప్రేమ పేరుతో బాగా నేను సాయం చేస్తే ఆయన నాకు బాగా ఏమన్నా డబ్బులు ఇస్తాడు. అరుణేశ్వర దగ్గరికి వెళ్తే ఆయన నాకు ఏమి ఇవ్వడు. ఆయన బలహీనమైన గొర్రె, ఈయన బలమైన గొర్రె. యెహెజ్కేలు చక్కగా చెప్పాడు. తమ మందలోని బలమైన గొర్రెల్ని వాళ్ళు పట్టుకుని తింటూ మరి తిన్నామని చెప్పరంట. మళ్ళీ మంద కాపరికి, మంద యజమానుడికి తినేస్తారు. తిన్నామని చెప్పరంట వాళ్ళు. ఈ బలమైనది ఏదయ్యా అంటే తెలియదు. ఎందుకంటే ఈ కాపరి ఈ బలమైన గొర్రెని తినేయటం వల్ల ఈ గొర్రె ఏమైపోయింది? బలం అయిపోయింది. చెప్పరు వీళ్ళు. ఇక్కడ ఈ రక్షకుడి గురించి ఆయన అదే మాట్లాడుతాడు. ఇక్కడ చూడండి, సత్యము లేకపోయేను, చెడుతనము విసర్జించేవాడు దోచబడుతున్నాడు. న్యాయము జరగకపోవట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి. అసలు సృష్టించింది ఎవరు బ్రదర్? ఎంతమంది ఈ యొక్క విశ్వ ప్రపంచాన్ని తయారు చేసింది ఎవరు? ఆయనే కదా. అవ్వాదాలు పడిపోయారు. ఏమన్నారంట? ఇప్పుడు వీళ్ళు పడిపోయారు కదా, ఎవరైనా లేపండి. పెండ్రప్ సైలెంట్. అక్కడ చెరుపులు వెళ్ళట్లేదు ముందుకి. ఏమి అక్కడ ముందుకు కదలట్లేదు. స్పష్టంగా చెప్తున్నారు. ఆ యొక్క సింహాసనాసీనుడు అన్న వాని చేతిలో ఆ గ్రంథాన్ని చూసినప్పుడు, ఈ గ్రంథాన్ని పట్టుకొని విప్పాలి అని స్వరం వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారు? అక్కడ యాహాను ఉన్నాడు. ఈ సంగతి అంతా ఎవరు చూపిస్తున్నారు? యాహానికి ఒక దూత చూపిస్తూ ఉంది. ఆ దోష చెప్తా ఉంది, ఇప్పుడు ఆయన చేతిలో ఒక గ్రంథం ఉంది చూసావా, ఇప్పుడు ఆ గ్రంథాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరన్నా పట్టుకుని వాళ్ళు ఇవ్వాలని స్వరం వస్తుంది చూడు అని చెప్పాడు. స్వరం వచ్చింది.
స్వయంగా చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎవరున్నారంట? ఆదాం ఉన్నాడు. యాహాన్ అనుకుంటున్నాడంట, అబ్బా మొదటి మానవుడు ఆదాం తప్ప ఎవరు పట్టుకుంటారండి ఈ గ్రంథాన్ని? మొదటి మానవుడు కదా ఆదాము, అది ఎవరు పట్టుకుంటారు అది ఆ గ్రంథాన్ని ఆదాం తప్ప అని అనుకున్నాడు. ఆదాం వైపు చూసాడంట. ఆదాము తన యొక్క తన తలని కిందకే ఉంచి పైకి మాత్రం ఎత్తే సాహసం చేయట్లేదంట ఆదాం. ఆశ్చర్యం కలిగిందంట ఎవరికి? యాహానికి. ఏంటి మొదటి మానవుడైన ఆదాముకు కూడా లేదా? అక్కడ ఇంకొక ఆయన కనపడుతున్నాడు. ఎవరు? అబ్రహాం కనపడుతున్నాడు. ఆయన ఎవరు? విశ్వాసులకు ఈయన ఎంత గొప్ప విశ్వాసులకు తండ్రి అంటే ఈయన పట్టుకుంటాడు ఆ గ్రంథాన్ని అనుకున్నాను నేను. అసలు ఈయనైతే తన బాడీలో కదలగలేవు. ఎవరికి? అసలు ఆ గ్రంథమును చూచినకైనను విప్పుడకైనను దాని వైపు చూచినకైనను ఎవరికి శక్తి లేకపోయాను, అర్హత లేదు. యాహాన్ అనుకుంటున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ చూసి అబ్బా ఈయన గొప్ప పాస్టర్ గారండి, ఈయన ఇప్పేస్తాడు అనుకున్నాడు. ఆయన ఆదాం చూసి అబ్బా ఈయన ఇప్పేస్తాడు అనుకున్నాడు. ఆదాం కదలట్లా. అబ్రహాం చూసి అనుకుంటాడు అబ్బా ఈయన ఇప్పేస్తాడు అనుకున్నాడు. అబ్రహాం కదలట్లా. దాని ఎవరు కదలట్లా అక్కడ. అప్పుడు యాహాన్ ఏం చేశాడు? ఒకసారిగా కేక పెట్టాడు, అయ్యో ఈ మరి గ్రంథాన్ని ఎవరు విప్పుతారు? ఎందుకంటే ఈ గ్రంథము విప్పబడకపోతే, ఈ గ్రంథము బయలుపరచకపోతే దేవుని యొక్క మరణమేంటో రహస్యం ఏంటో ఇలా తెలియదు. జీవగ్రంథంలో రాయబడిన పేర్లు తెలియాలంటే ఈ ముద్ర ఏం చేయబడాలి? పగలగొట్టబడాలి. మీరు ఇప్పుడు కూర్చొని ఇక్కడ ఆమె చెప్పాలంటే అక్కడ ముద్ర పగలగొట్టబడ్డాయి కాబట్టి ఇక్కడ కూర్చొని మీరు ఆమె చెప్తున్నారు. ఆ 7 ముద్రల గ్రంథం పగలగొట్టబడాలి కాబట్టి యాహాన్ ఏడ్చాడు. అక్కడ అర్థం కాలే యాహానికి. అప్పుడు అంటాడు ఒక దూత అక్కడ కూర్చున్న 24 పెద్దలకు ఆయన చెప్తున్నాడు, యాహాను ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా గ్రంథాన్ని పట్టుకొని దాన్ని విప్పడానికి ఒక ఆయన, జయం పొందాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఆ సింహాసనం మీద కూర్చుని ఆయన తిరిగి మళ్ళీ వచ్చాడు. ఆయన తప్ప ఎవరుంటారు కదా? హల్లెలూయా. ఆ గ్రంథాన్ని పట్టుకున్న అదే దేవుడు ఆ స్థలాన్ని విడిచిపెట్టి, యజమాని స్థానాన్ని విడిచిపెట్టి, న్యాయాధిపతి స్థానాన్ని విడిచిపెట్టి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఆయన ఈ లోకానికి ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన క్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఆడు కూర్చుంది ఎవరంటే న్యాయాధిపతి, పట్టుకుంది ఎవరు అంటే ప్రధాన యాజకుడు. యాజకత్వం ఏంటంటే మధ్యవర్తిత్వము. ఆ సింహాసనం మీద కూర్చుంది ఆయనే. తిరిగి మధ్యవర్తిత్వం వచ్చింది కూడా ఆయనే. ఇక్కడేమన్నాడు చూడండి, సంరక్షకులు చూసి ఆయన ఆశ్చర్యం. అసలు తయారు చేసింది ఆయన. ఆదాం పడిపోయినప్పుడు లేపాల్సింది తెలియదు దానికి, తెలుసు. కానీ దేవుని యొక్క నీతి ఆయన ఎవరో కనుగొనాలి. దేవుని యొక్క నీతి సంరక్షకుడు లేడు అని తెలియాలి. దేవుని యొక్క నీతి రక్షకుడు రావాలి అని తెలియాలి. దేవుని యొక్క నీతి ముద్రను పగలగొట్టబడాలి అని తెలియాలి. కాబట్టి ఆ దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే మధ్యవర్తిగా మనకి మధ్యకు వచ్చాడు. ఆయన అక్కడ కింద అక్కడ రాశాడు, అక్కడ దేవుని నీతి ఆయనకు ఆధారమాయను. హల్లెలూయా. సంరక్షకుడు లేడు, మధ్యవర్తి లేడు, కానీ దేవుని నీతి ఆధారమాయను. ఆ నీతిని అర్థం చేసుకుని ఆయనే ఆ న్యాయాధిపతి, ఆ రాజు, ఆ సింహాసనాధిపతి ఎదురుగా వచ్చి నిలబడి మధ్యవర్తిగా మారిపోయాడు. ఆయన ఆ గ్రంథాన్ని పట్టుకున్న ఆయనే వచ్చి ఎలాగైతే గ్రంథం ఒప్పాడో అలాగే ఆ యొక్క రాజుగా కూర్చున్న ఆయనే ఇప్పుడు సంఘానికి రాజుకి మధ్యవర్తిగా ఆయన వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. ఒకటి క్రైస్తవులారా, ఎంతమంది రక్షకులు ఉన్నారో మీకు తెలియదు. బైబిల్లో ఉన్నది ఒకే ఒక రక్షకుడు. ఆయన అదృశ్య రూపంలో ఉన్నాడు 4000 సంవత్సరాలు. ఆ తర్వాత 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ అదృశ్య రూపంలో ఉన్న ఆ యెహోవానే ఇప్పుడు ఈ చివరికాల సమయంలో యేసుక్రీస్తుగా, క్రీస్తు బ్రహ్మముగా, ఇప్పుడు ఈ చివరికాల సమయంలో క్రీస్తు థామస్గా రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈయన ఎవరంటే, ఈ క్రీస్తు థామస్ ఎవరంటే దేవుని నీతి. హల్లెలూయా. ఎంత గొప్పగా ఉంది బ్రదర్. ఈయన ఎవరంటే దేవుని యొక్క నీతి. దేవునికి దేవుని నీతి ఆధారమైంది. ఇప్పుడు ఆయనకి స్వనీతి ఆధారమైంది. ఈ లోకంలో ఎవరైనా సహాయం చేయలేరు. అందుకోసం ఆయన సహాయం చేసుకున్నాడు. ఈ లోకంలో ఆయన ఎవరు రక్షించగలరు బ్రదర్? ఎవరు రక్షించగలేరు. కానీ ఆయనకి ఆయనే రక్షించుకున్నాడు. దేవుని నీతి
ఆయనకి మధ్యవర్తిత్వాన్ని ఇచ్చింది. దేవుని నీతి రక్షకుడిగా ఆయన్ని ఈ లోకానికి బయలుపరిచింది. ఆయన్ని ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క మధ్యవర్తిగా ఉన్న అదే దేవుడు ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడంటే మరలా తిరిగి తన సింహాసనానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎక్కడి నుంచి దిగి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోబోతున్నాడు. ఆయన న్యాయాధిపతిగా మారిపోబోతున్నాడు. ఆయన ప్రధాన యాజకుడు న్యాయాధిపతిగా మారిపోబోతున్నాడు. ఆయన మధ్యవర్తిగా ఉన్న ఆయన నిజమైన రాజుగా మారిపోబోతున్నాడు. ఆయన ఇప్పుడు ఆ అదృశ్య రూపంలో ఉన్న రక్షకుడే ఈ చివరికాల సమయంలో యేసుక్రీస్తుగా, క్రీస్తు రుణముగా, క్రీస్తు థామస్గా తను వ్యక్తపరుచుకుని సంఘంలో బయలుపరుచుకుని దేవుని నీతికి ఆధారం అయిపోయారు వాళ్ళు. ఎవరంటే వాళ్ళు అందించిన సందేశమే నీకు నాకు నీతి యొక్క వర్తమానమైంది. అందుకోసమే పౌలు గారు అంటారు, ఈ యొక్క లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన ఏం చేయబోతున్నాడు? ఒక నీతిమంతుని యొక్క నీతిని ఆధారం చేసుకొని. ఆమె ఎవరు నిలబడతారు బ్రదర్? ఏ నీతిమంతుని నిలబడతారు అని ముందు? ఒక నీతిమంతుని యొక్క నీతిని ఆధారం చేసుకుని. ఆ నీతిమంతుని యొక్క నీతి ఏంటంటే ఆ యెహోవాయే ఈ యేసుక్రీస్తు అయినాడు, ఈ యేసుక్రీస్తే ఈ క్రీస్తువైనాడు, ఈ క్రీస్తువే ఈ చివరికాల సమయంలో వచ్చిన రెండవసారి పరిచయలో వచ్చిన ఇండియా దేశంలో వచ్చిన క్రీస్తు అయినాడు. ఇది దేవుని నీతి, ఇది దేవునికి ఆధారమైన నీతి. హల్లెలూయా. దీనిని ఆధారం చేసుకునే ప్రభు ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. క్రైస్తవులకి అర్థం కాని విషయం ఏంటంటే ఇద్దరు ముగ్గురు దేవుడు లేరు, మనకున్నది ఒకే ఒక దేవుడు. ఆ అదృశ్యమైన దేవుడే దృశ్య రూపంలోకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేనే ఆయనని మీరు నాకు సాక్షులు. యథార్థవంతులకు మాత్రమే ఆయన త్రోవ అర్థం అవుతుందంట. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా యథార్థవంతులకి యొక్క గ్రూప్ లో ఉన్నాం కాబట్టి ఆయన త్రోవ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇది ఏ త్రోవ అంటే సమూయేలు నడిచిన త్రోవ, ఇర్మియా నడిచిన త్రోవ, అబ్రహాము నడిచిన త్రోవ, రాజ్యమార్గం ఇది. ఈ రాజమార్గంలో దేవుడు నిన్ను నన్ను పరలోకం వైపు నడిపిస్తున్నాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సమయంలో మనకి సహోదరులు ఆనంద బ్రదరు ఈ యొక్క త్రోవలో మరి నడుస్తూ తొట్టిల్లకుండా ఆయన అంటున్నాడు, వెనక వైపున ఒక స్వరం వినపడుతోంది. ఒకవేళ మనం పొరపాటున కనుక ఈ మార్గం నుంచి మన పాదం కనుక పక్కకి పడితే జరిగితే మనకు ఒక స్వరం వినపడుతుంటది, బ్రో ఆనంద మీరు కాలు తప్పిపోయారు, మీరు విశ్వాసం తప్పిపోతున్నారు, మీరు వాక్యం తప్పిపోతున్నారు. ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందంటే మన వెనక నుంచే వస్తుంది. కాబట్టి మన సహోదరుడు ఆనంద బ్రదర్ని, సహోదరు మరి ప్రేమ బ్రదర్ని, సిస్టర్ని, వాళ్ళ కుటుంబాలందరినీ కూడా దేవుడు ఒక నిజమైనటువంటి రాజమార్గంలో నడిపిస్తూ మరి ఈ కాలంలో అనేక మంది ఇక్కడ ప్రజలు ఉన్నారు, కానీ వాళ్ళందరికీ అర్థం కాని ఒక వాక్యాన్ని ఆ కుటుంబంలో పంపించి, ఎందుకంటే దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉంది కాబట్టి, దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉంది. బ్రదర్ ఒక మాట చెప్పారు, బ్రదర్ ఇక్కడ సహాయం చేయడానికి మాకు ఇక్కడ చాలా మంది ఉంటారు, కానీ మేము అడగం, మాకు ఎవరు రారు అని చెప్పారు బ్రదర్. ఎందుకంటే వాళ్ళతో కలవడానికి ఇష్టం లేదు మనకి. పిలిస్తే వస్తారు కదా, ఎందుకు రారు? వస్తారు, మనం కలవచ్చు వాళ్ళతో కూడా, కానీ లోక సంబంధమైన ఆ బంధాలను కలుపుకోవడం మనకి ఇష్టం లేదు. కారణం ఏంటంటే మనం ఈ లోకానికి వ్యతిరేకమైన వారము, పరలోకానికి అనుకూలమైన వారము. దేవునికి ఇష్టమైన ప్రజలు మనం. దేవునికి ఇష్టమైన ప్రజలు ఎలా ఉంటారు? ఈ లోకానికి వ్యతిరేకంగానే ఉంటారు. మనం అందుకని మన చుట్టూ ఉన్న వ్యతిరేకమే, మన చుట్టూ వ్యతిరేకమే, మన బంధువుల్లో వ్యతిరేకమే, మన చుట్టూ అందరూ కూడా మన గురించి తప్పుగానే మాట్లాడుతూ ఉంటారు. ఆయన అంటాడు, మిమ్మల్ని ఈ లోకం ఎప్పుడైతే ద్వేషిస్తుందో మీరు అప్పుడు ఏం బ్రదర్ ఈయనేం బతుకుడండి. రమేష్ బ్రదరు వ్యర్థుడు అన్నప్పుడు ఆయన ఏం చేయాలంట? సంతోషం సంతోషం డ్యాన్సులు వేయాలి. ఆయన చూసేవాళ్ళు ఏమనుకుంటారు? హెచ్చెక్కిందండి, తిడుతుంటే డ్యాన్సులు వేస్తున్నాడు. కానీ నా ప్రభు చెప్పాడు, నా దేవుడు చెప్పాడు, బైబిల్లో రాయబడి ఉంది ఇక్కడ, ఈ లోకమును ద్వేషించినప్పుడు మీరు సంతోషించండి, పరలోకములు మీ ఫలము అధికమవుతుందంట. అప్పుడు నన్ను తిట్టడా, నువ్వే ఇది, మీ నాన్న ఇది, మీ అమ్మ ఇది అని నువ్వు ఎదురు మాట్లాడావు అనుకో, నువ్వు అప్పుడు వరకు పరలోకంలో దాచుకున్నది ఇదంతా ఏమైపోతుందట, మొత్తం కరిగిపోద్ది అక్కడ. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ లోకమును ద్వేషించినప్పుడు నేను తగ్గించుకొని ప్రభువును సంతోషపడుతుంటావు, అప్పుడు నీ ఫలం అధికమవుతుంది అక్కడ. కాబట్టి సోదరులు ఆ విధంగా మరి విశ్వాసంలో కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి చిన్న మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో సోదరుడు సాల్మన్ బ్రదర్ రమేష్ పరిచయం ప్రార్థన చేస్తారు. సమయంలో ప్రభా మమ్మల్ని ప్రేమించి ప్రభా ఇక సన్నిధి ప్రభా ఇక్కడ తీసుకుని వచ్చిన ప్రభా అనేక మంది మరి ఈ ప్రభా ఈ లోకంలో ఎంతగా ప్రభా లోకలతో కలిసి
వారు జీవిస్తున్నారో కానీ మాకు తెలియదు కానీ ప్రభా మమ్మల్ని మాత్రం ప్రభా ప్రత్యేకపరచు ప్రభా ఈ యొక్క చిన్న ప్రభా ఈ హాల్లో మమ్మల్ని ఏర్పాటు చేసి ప్రభా ఇంత గొప్ప వర్తమానం మేము వినడానికి ప్రభా నీ యొక్క ప్రభా ఆత్మచేత మమ్మల్ని ముద్రించి నిలవడానికి నీ స్తోత్రము తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీవు ఏమై ఉన్నావో, నువ్వు ఎవరై ఉన్నావో, నువ్వు ఇప్పుడు ఈ కాలంలో ఏ విధంగా మా మధ్య సంచరిస్తున్నావో ప్రతిదీ ప్రభా మాకు విశలంగా ప్రభా విశదపరిచి ప్రతిదీ ప్రభా ఏది కూడా దాచకుండా ప్రభా మాతో నువ్వు ఒక ప్రభా సహవాసం ద్వారా పంచుకుంటూ ప్రభా ఈ విధంగా నేను నడుస్తున్నాను, ఈ విధంగా నేను ఉన్నాను, ఈ విధంగా నేను మీతో ఉన్నాను, మీలో ఉన్నాను, ఈ విధంగా నా యొక్క జీవితము ఏ విధంగా పరిశుద్ధపరచబడాలో, మా యొక్క జీవితాలు ఏ విధంగా క్రీస్తులో మలచబడాలో, మా యొక్క జీవితాలు ఏ విధంగా పరిపూర్ణంగా క్రీస్తుకి సమర్పించబడి ఉండాలో, ఏ విధంగా సమస్తము ప్రభా మేము క్రీస్తులో నడవాలని నువ్వు నిశ్చయించినావో వాటి అనుగుణంగా ప్రభు నువ్వు మమ్మల్ని ప్రభా మలిచి నీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రభా మరి బోధించి ప్రభా మమ్మల్ని ప్రభా సరిచేస్తూ ప్రభా ఈ వాక్యం ద్వారా సమస్తము మాకు తెలియజేసి ప్రభా మమ్మల్ని సంపూర్ణమైన క్రీస్తులుగా మమ్మల్ని మలచడానికి ప్రభా నీవు ఇచ్చిన గొప్ప వర్తమానం బట్టి నీ స్తోత్రము తండ్రి. ఇవనైనా ప్రభా కూడిన ప్రతి ఒక్కరిని దీనికి ఆశ్రయించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పడేసిన గృహాన్ని మరి యజమానులు మీరు దీనికి ఆశ్రయించండి ప్రభు నీ స్తోత్రం తండ్రి. గృహంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా. మమ్మల్ని అందరినీ ప్రభా నీకు ప్రేమలో నీకు సహవాసంలో సహోదరుల యొక్క ప్రేమ ద్వారా సహవాసం ద్వారా మరి వాళ్ళు కలిగి ఉంటారు ఎంత మనోహరం అనేది నీకు చెప్తున్నావు ప్రభు స్తోత్రం తండ్రి. ఇలాంటి సహవాసం ప్రభావ మమ్మల్ని ఐక్యపరిచి బలపరిచి నీ వాక్యానికి ప్రభావ విధేయంగా మమ్మల్ని స్తోత్రం చేస్తున్నాం ప్రభా. కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీన్ని శాసించండి. ఎంతో దూర ప్రాంతాల నుంచి మేము ఇచ్చున్నాం ప్రభా. మా ప్రయాణం తోడు నడిపించింది స్తోత్రం తోడు నడిపించిన ప్రభా. సమస్త విషయాలకు ప్రభావ మీకు లోపల మేము జీవిస్తూ సహాయం తెచ్చండి. మేము విడిచిన క్రమశిక్షణ పెంచండి కథ ఉంచండి ప్రభా. మరొక్కసారి ప్రభా రేపు జరగబోయే కూటంలో ప్రభా మేమందరం కలుసుకొని ప్రభా సంతోషంగా ప్రభా నేను సూచించడానికి కనపరచడానికి వారి హృదయాలను మరి ఎక్కువగా మరి ప్రేరేపించి ప్రభా నీ ఆత్మచేత నడిపించి నీవే గంతా మేము ప్రభావం పొందుకోరమని మరి మాకు ఇచ్చిన గొప్ప వర్తమానం బట్టి నువ్వు ఇచ్చిన గొప్ప మేము మాట్లాడిన మంచి గొప్ప సహోదరుని బట్టి స్తోత్రము తండ్రి. ఎంతో ప్రయాసపడి మా ఎందుకు వచ్చి మరి ఎంతో గొప్ప వర్తమానం ఇచ్చిన కుటుంబాన్ని మీరు దీనికి ఆస్వాదించి మమ్మల్ని అందరినీ ప్రభా క్రీస్తులో ప్రభా మలిసి కట్టబడి నీకు ప్రేమలో నీకు ప్రభా సహవాసంలో మమ్మల్ని బలపరచమని ఇక చిన్న ప్రార్థన నీకు సన్నిధులు చేసుకుని నీవే అంతా మేము ప్రభావం పొందుకోరమని వాముచుడైన యేసుక్రీస్తు యొక్క కృతనామైన జయముల ప్రభు క్రీస్తు నాలుగు ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమేన్. ఓ ప్రభు మరి ఇది మా సొంత ఉద్దేశాలతో జరిగిన కార్యం కాదు కానీ జగత్ పునాది వేయబడక మునిపే మరి అత్యున్నతమైన సంఘంలో సోదరుడు ఆనంద్ బ్రదర్ ను తన కుటుంబాన్ని నిర్ణయించిన దేవుడాన్ని కొందనాలు స్తోత్రములు. ప్రభు మరి ఇది నిశ్చయంగా యెహోవా ఏర్పాటు చేసిన దినమైనది ప్రభు. దీని యందు మేము సంతోషించి ఆనందించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలైన స్తోత్రములు. మా సోదరుడు ద్వారా గొప్ప విలువైన మాటలను సంఘానికి అందించిన విధానాన్ని బట్టి నీకు వందనాలైన స్తోత్రములు. మరి సోదరుడు ఆనంద కుటుంబంలో మరి సోదరుడు రాజు గారు చెప్పినట్టుగా ఆనాడు మరి జక్కే కుటుంబంలో జరిగిన మరి ప్రభా ఏ వాక్యమైతే అక్కడ జరిగిందో మరలా అదే వాక్యాన్ని ఇక్కడ పునరావృతం చేసే ప్రభా చరిత్ర మరలా పునరావృతం చేస్తూ మరి సంఘము దాన్ని గ్రహించే విధంగా మా ఆత్మీయ మనోనేత్రాలను తెరుస్తూ మేము గొప్ప మా పితరులు వెళ్ళే మార్గంలోనే మేము వెళ్తున్నామని మరి మేము వేసే ప్రతి అడుగు ద్వారా మమ్మల్ని మరి నువ్వు చూపించే క్రియల ద్వారా పనుల ద్వారా దాన్ని మేము గ్రహించేటట్లు చేసి మా ఉద్యోగాన్ని మరింతగా బలపరుస్తున్న దేవుడా నీకు వందనాలు ఆయన స్తోత్రములు. సోదరుడు దీవించండి ప్రభా. తన కుటుంబంలో వారి కోసం మరింత బాధ్యత కలిగి మరి ప్రభుని ఏడల మరింత ఎక్కువగా నిన్ను అడిగి ప్రభు మరి ఎక్కువగా ప్రార్థించి మరి ప్రభా దాన్ని పొందుకునే వరకు ప్రభా మరి సోదరుడు నీ పక్షాన నిలబడే భాగ్యాన్ని దయచే ప్రభా నీకు వందనాలు స్తోత్రములు. ప్రభు మరి సోదరుడు ఆనంద్ బ్రదర్ యవన కాలంలో ఉన్నాడు. మరి ప్రభు మరి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయనకున్న స్థితిని బట్టి ఏ విధంగా అయినా జీవించవచ్చు కానీ ప్రభు మరి యవన కాలంలో యెహోవా కాడి మోయట నరుడికి ఎంతో మేలని గ్రహించి ప్రభువా మరి ప్రభుని ఎడలు ఎంతో యథార్థంగా జీవించే విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. మరి తన పక్క విషయంలో ప్రభు ఎంతో బాధ్యత కలిగి మరి కుటుంబం కోసం ఎంతో ప్రయాసపడేవాడిగా మరి మీరు సోదరుని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు. అదేవిధంగా మరి సోదరులు చెప్పినట్లుగా ఎంతో మంది ఫాస్టులు వచ్చిన ఎంతో మంది
రక్త సంబంధికులు వచ్చినా, ఎంతో మంది చుట్టాలు వచ్చినా, స్నేహితులు వచ్చినా ఆ సంతోషం కన్నా మా విననంటే సహోదరులు, మా ఆత్మీయ సహోదరులు వచ్చి మరి మాతో సహవాసం చేసే సహవాసం గొప్పదని ఎరిగి ప్రభువా, సహోదరులు రాక కోసం ఎదురు చూసి వారికి ఏ అవసరతున్నా మరి వాటినన్నిటినీ మరి తెలుసుకొని వాటినన్నిటిని సఫలపరిచి మరి కోడిక జరగటానికి ఎంతో ముఖ్యమైన పాత్రను సోదరుడు పోషించారు ప్రభు. నీకు వందనాలు. నువ్వు గొప్పగా మరి కోడికను జరిగించిన దేవుడానికి వందనాలు, స్తోత్రములు ప్రభు. మేమంతా మరి ప్రభు చివరి దినంలోకి వచ్చాము. యెహోవా నీతిని ఈ లోకానికి ప్రకటించడానికి మమ్మల్ని ఎన్నుకున్న ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభు మరి ఆ గొప్ప బాధ్యతను మా మీద ఇచ్చిన గొప్ప ప్రభు, నీకు వందనాలు, స్తోత్రములు. నువ్వు ఆ నీతిని ప్రకటించే మేము మరి లోకంలో కలిసిపోతూ ఇటు నీతిని ప్రకటిస్తూ రెండు పడవల మీద కాలేసే వారిగా కాక ప్రభువా, ఒకే మార్గంలో మరి ప్రభు మరి భయభక్తులు కలిగి ప్రభు మరి ఎడల యథార్థంగా జీవించే జీవితాన్ని మేము కలిగి ఉండి మా జీవితం ద్వారా, మా మాటతో కాకుండా మా జీవితంతో మరి ప్రభు మా నడవడికతో మేము మరింతగా వాక్యాన్ని ప్రతిబింబించే విధంగా మమ్మల్ని మేము మలుసుకునే భాగ్యాన్ని దయచి ప్రభు. నీ గుణములను యెహోవాగా ఉన్నప్పుడు ఏ విధంగా చూపించారు, ఆ యెహోవా ప్రభువైన యేసుక్రీస్తుగా రక్త మాంసాలతో వచ్చినప్పుడు ఏ విధంగా మరి చూపించారు, క్రీస్తు ప్రణంగా వచ్చి ఏ విధంగా మీరు చూపించారు, క్రీస్తు థామస్ గా వచ్చి నిజమైన నీతిమంతుడిగా మరి ప్రభు ఏ విధంగా మీరు కనబరుచుకున్నారు, అదే విధంగా ఇప్పుడు అత్యున్నతమైన సంఘంగా పిలువబడుతున్న మేము కూడా ప్రభువా నీ నీతికి వారసులుగా మమ్మల్ని ఉంచావు. మా క్రియల ద్వారా, చూపు ద్వారా, నడక ద్వారా, మాట ద్వారా ప్రతి విషయంలోనూ ప్రభువా క్రీస్తుని కనబరిచే విధంగా మమ్మల్ని మేము మలుచుకొని ప్రభు మా ప్రవర్తన అంతటిలో ప్రభు మీరు మీకే మహిమ తెచ్చే విధంగా మా జీవితం నుంచి మా ద్వారా మీరే మహిమ పొందుకోమని కూడి వచ్చిన ప్రతి సహోదరులను మార్గంలో ఉన్న సహోదరులను, అదేవిధంగా మరి దూర ప్రాంతంలో ఉండి మా సహోదరులు మేము రాలేకపోయాము, మా సహోదరులు అక్కడ సహోదరుని బలపరుస్తున్న విధానాన్ని చూడాలని ఆశతో మరి జూమ్ మీటింగ్ ద్వారా ఉంటున్న సహోదరులను, అదేవిధంగా బలహీనంగా ఉన్న సహోదరులను మీరు బలపరుస్తూ మరి ముఖ్యంగా ఈ కోడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి తోడుగా ఉండి నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రశస్మ సోదరుడు రాజు బ్రదర్ మరింతగా మీరు బలపరిచి ఇలాంటి వాక్యాన్ని సంఘానికి మరింతగా అందించి మా అందరి ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుడిగా మా మధ్యకి రాబోతున్నాం మా విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క కృత నామమైన ప్రభు అయిన క్రీస్తు నామంలో ఈ ప్రార్థనకి పొందుకున్నాం మా ప్రభువా, ఆమేన్. కృష్ణ ప్రభువా, నీ ఘనమైన విలువైన నామాన్ని స్తోత్రములు ప్రభువా. మరి మా ప్రభువా మేమందరం కూడుకొని ప్రభువా మరి మా ప్రియులు సహోదరుడు ఆనంద బ్రదర్ కుటుంబంలో ప్రభువా మరి ఎంతో ఘనమైన వివాహాన్ని జరిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మరి ప్రభువా మరి ప్రేమ బ్రదరు చెప్పినట్టుగా ప్రభువా మరి యొక్క విషయంలో ప్రభువా బ్రదర్ ఎంతగానో కష్టపడ్డాడు ప్రభువా. నాకు స్తోత్రములు ప్రభువా, నీకు వందనాలు నాయన. మరి నాయన సహోదరులందరూ పిలిపించి ఇంటి దగ్గర కూటంగా ఏర్పాటు చేసుకొని దేవునిలో ఇంకా బలపడే అంత ఆలోచన శక్తిని మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ లోకంలో ప్రభువా నాయన ఎన్నో వివాహాలు జరుగుతుంటాయి, ఎంతో ఇదిగా ఘనంగా గొప్ప గొప్ప కార్యాలు ఉండొచ్చు కానీ ప్రభువా వాటితో సాటిస్ఫై లేదు కానీ ప్రభువా నా సంఘ సహోదరులతో నేను కలిసి ఏకీభవించి ఆరాధన పెట్టుకుంటే నాకు అదే బలమైనదని సహోదరుడు మనసులో ఉండి ప్రేరేపణ కలిగించేందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి మా ప్రభువా ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు కానీ ప్రభువా వారిలో ప్రభువా దొరకని ఆనందం ప్రభువా మీలో ప్రభా మీ యొక్క వాక్యంలో తోటి సహోదరులతో దొరుకుతుందని ప్రభా ప్రేరేపించారు ప్రభా సహోదరుడికి. నాయన స్తోత్రాలు ప్రభా. మరి నాయన ప్రభా ఇక్కడ కూడి ఉన్న సహోదరులందరూ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన ప్రభా కేవలం ప్రభా నాయన ప్రభా మీ యొక్క వాక్యాలు ప్రభా మేము బయలుపరచడానికి ఈ లోకానికి మమ్మల్ని బయలుపరిచారు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. నాయన తండ్రి ప్రభా సహోదరుడు ప్రభా వాక్యాన్ని చెప్పారు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆ వాక్యం చెప్పు ప్రభా ప్రతి ఒక్కరిలో ప్రభా యొక్క వాక్యాన్ని ప్రభా నాయన ప్రభా వాక్యం ప్రభా ప్రతి ఒక్కరిని బలపరిచే విధంగా మేము నమ్ముతున్నాం తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. నాయన అయా బైబిల్లో ఉన్న విషయాలు ప్రభా ప్రతి ఒక్క విషయం కూడా ప్రభా ఈ కాలంలో మాకు ప్రభా ఆదర్శంగా ఉంది ప్రభా, నీకు స్తోత్రం ప్రభా, నీకు వందనాలు ప్రభా. నాయన తండ్రి ప్రభా నాయన అక్క ప్రభా 7 ముద్రల పుస్తకం చూసినట్లయితే ప్రభా
ప్రభా అలాగ భాగ్యాన్ని ప్రభా వ్యవహానికి ఉన్న భాగ్యాన్ని ప్రభా మీరే ప్రభా స్వయంగా వచ్చి ఒక ముద్రలు పేరు ప్రభా నీకు స్తోత్రం ప్రభా ఒక ముద్రలు ప్రభా మా ఈ చివరికాలంలో మాకు బయలుపరిచారు ప్రభా నీకు స్తోత్రం ప్రభా నాయన ప్రభు ఎంత గొప్ప ధనికులు ఏమన్నా ప్రభు మీకు స్తోత్రం ప్రభా ఓ ప్రభా మేము ప్రజలతో కానీ ప్రజలతో ప్రభా ఓ నాయన ప్రభా మా హృదయ లోతుల్లో నుంచి ప్రభా నేను చదివి వచ్చే భాగ్యం తెచ్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఓ తండ్రి నీకు స్తోత్రం ప్రభా నాయన వందనాలు ప్రభా అయా సహోదరుడు చెప్పిన వాక్యాన్ని దీవించండి ఆశ్రయించండి ప్రభా నాయన ప్రభా ఓ తండ్రి ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి దీవించి ఆశ్రయించండి ప్రభా నీకు వందనాలు ప్రభా నాయన ఓ తండ్రి ప్రభా నీ యొక్క వాక్యం ఉన్నప్పుడు ప్రభా లేడు ఏ విధంగా అయితే గంతులు వేస్తుందో ప్రభా నాయన ప్రభా ఆ విధంగా ప్రభా గంతులు వేసే ప్రభా మా హృదయంలో నుంచి ప్రభా గంతులు వేసే భాగ్యం అనిపిస్తుంది ప్రభా నీకు స్తోత్రం ప్రభా నాయన ఓ తండ్రి ప్రభా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా నీకు వందనాలు ప్రభా నాయన ప్రభా అలాగే ప్రభా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క సోదరుని బలపరచని దీవించి ఆశ్రయించండి ప్రభా నాయన ప్రభా మన ప్రభా కింగ ప్రభా ఆనంద బదన ప్రభా మన ప్రభా మరి కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించిన ప్రభా నీకు వందనాలు ప్రభా నాయన ప్రభా అలాగే ప్రేమ ప్రదన కూడా ప్రభా మరి ఈ లోకంలో చూసినట్టుకో ప్రభా యవనస్తులు మరో ప్రభా ఏ విధంగా ప్రభా ఈ లోక కార్యాలకి ఈ లోకానికి బానిస అయిపోయి విడిగా తిరుగుతున్నారు ప్రభా నీకు స్తోత్రం ప్రభా కానీ ప్రభా సహోదరుని మట్టుకు ప్రభా మీ యొక్క వాక్యంలో బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా నీకు వందనాలు ప్రభా ఆయన ఆయా సహోదరుని ఇంకా బలపరచిన ప్రభా నీకు స్తోత్రం ప్రభా సహోదరుని ప్రభా 39 నూరెంతలకు దీవించిన ప్రభా నీకు స్తోత్రం ప్రభా నాయన ప్రభా ఓ తండ్రి ప్రభా లతా శిష్ణ కూడా దీవించిన ఆశ్రయించిన ప్రభా నాయన ప్రభా ఓ తండ్రి ప్రభా నాయన నీకు వందనాలు స్తోత్రాలు కుటుంబాన్ని బలపరిచిన దీవించి ఆశ్రయించిన ప్రభా నాయన ప్రభా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా అలాగే మా ప్రియమైన సహోదరుడు రాజు గారిని కూడా దీవించండి ఆశ్రయించిన ప్రభా నీకున్న ప్రభా ఓ సహోదరుడు ప్రభా నాయన ప్రభా ఓ నాయన ప్రభా ఇంకా నాయన ప్రభా నీ యొక్క వాక్యంలో ప్రభా నాయన ఇంకా ప్రభా మరుగై ఉన్న విషయాలు మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు ఆ ప్రభా సహోదరుడికి తగిన శక్తిని బలాన్ని సహోదరుడు దయచండి ప్రభా నీకు ప్రభా నాయన ప్రభా ఈ చివరి కాలంలో ప్రభా మేము ఇంకా ఏ ప్రభా నీ యొక్క వాక్యం గురించి తెలుసుకోవాలి ఉన్నాం ప్రభా అవన్నీ మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్తోత్రం ప్రభా నాయన ప్రభా ఓ తండ్రి ప్రభా యొక్క సమయంలో ప్రభా ఓ నాయన ప్రభా జూమ్ మీటింగ్ లో పాల్గొన్నా కూడా సహోదరులు దీవించండి ఆశ్రయించిన ప్రభా నాయన ప్రభా ఓ తండ్రి స్తోత్రం ప్రభా ప్రతి ఒక్క సహోదరుని బలపరిచి నాయన ప్రభా ఈ లోకంలో ప్రభా మేము ప్రభా ఎత్తబాటుగా ఉన్న ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రభా మా ప్రభా సహోదరుని ప్రభా సతీష్ గారిని కూడా దీవించండి ఆశ్రయించిన ప్రభా నాయన ప్రభా ఎక్కువ ఆరాధనలో ఎక్కించడానికి ఎంతో ప్రభా ప్రయాసపడి వచ్చారు కానీ ప్రభా నాయన ఓ ప్రభా సాతాను ప్రభా కొంచెం కొద్దిగా ఇబ్బంది పరిచినా కానీ ప్రభా ఓ ప్రభా సహోదరుని కూడా దీవించండి ఆశ్రయించండి ప్రభా నాయన ప్రభా ప్రతి ఒక్కరిని పేరు దీవించి ఆశ్రయించమని ప్రభా ఓ ప్రభా జరగవచ్చిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని ప్రభా ఓ కూడుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని ప్రభా ఓ దిగ్విజయం జయప్రదం చేశాను నమ్ముచు ప్రభా ఈ చిన్న ప్రార్థన ఆలోచించి మీ సన్నిధిలో మాకు ప్రతిఫలం దయచేయమని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మనామ ప్రార్థన పొందినాం తండ్రి నేను మీ రక్షకుని నేను తప్ప దేవుడికి లేడు సంరక్షకుడిగా మధ్యవర్తిగా దేవుని నీతిగా నీవు మాకు భయపడుతున్నావు దేవునికి నడు మధ్యలో తిన్నాడు ఆ మధ్యలో ఎవరు కాదు ఆయనే ఈ లోకం అనుకుంటా ఉంది యెహోవా దేవుడు యేసుక్రీస్తు మధ్యవర్తి ఓ వీళ్ళిద్దరు వేరు వేరు దేవుడు అనుకుంటున్నారు కానీ బైబిల్ చెప్తోంది ఆ మధ్యవర్తి ఆయన నేనే ఆయన దాని మీద సాక్షులు అని ప్రభు మాతో యెషయా ద్వారా మాతో మాట్లాడి ఆ రోజున ఆ రక్షకుడు దావీదు పట్టణంలో పుట్టాడు ఓ ఇప్పుడు ఈ రక్షకుడు ఈ సియోను పట్టణంలో దావీదు పురంలో పుట్టున్నాడు ఓ నేను మీ కొరకు రక్షక పుట్టినాడు ఆ వర్తమానం చెప్పింది గబ్రియల్ దూత ఇప్పుడు మాకు మరొక గబ్రియల్ దూత ఇదిగో సియోను కుమార్తె నీ కొరకు నీ బదులు నీ రక్షకుడు మధ్యవర్తిగా దేవుడు నీతిగా పుట్టాడు బయలుపరిచాడు గొప్ప సందేశాన్ని గొప్ప కాలంలో మనం తీసుకొచ్చినాడు మీకు ఎన్నో మాటలు భద్రపరిచి ఆ వాక్యానుసారంగా మేము జీవించడానికి సంబంధించి అదేవిధంగా మేము ఇక మరి కుటుంబం ఏర్పాటు చేసుకోవడానికి కలుసుకోవడానికి ఆనందించడానికి వాక్యాన్ని పంచుకోవడానికి
సమాసాన్ని పంచుకోవడానికి వేదిక సహోదరుడు ఆనందపడే కుటుంబాన్ని ఇచ్చారు ప్రభు. మరి గత 2 దినాల క్రితే మరి తన ఇంట్లో గొప్ప వివాహ కార్యక్రమం జరిగించారు. ఓ ప్రభు, మరి సహోదరుడు మీరు ఎంత అన్ని విషయాలు అంతగా ప్రభు చూపించి అడిగించారు. మరి కుమార్తెకి మరి ఈ యొక్క సత్యాన్ని జరిగిపోయినప్పటికీ మరి వచ్చిన మరి కుమార్తె భర్తకి ఈ సత్యం జరిగిపోయినప్పటికీ వారిద్దరు కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి అని ఎంతో నేను విశ్వాసంతో మరి సోదరులు ఉన్నారు. ఒకటి ప్రభు, మరి మీ చిత్తమైతే వారికి చెప్పి అప్పగించుకుంటాము. మీ చిత్తమైతే ఓ ప్రభు, మరి వారికి మీ యొక్క యూది అబద్ధం చేసేట్టుగా మీరు వారిని వాక్యాన్ని చూడగట్టు సంబంధించి అదేవిధంగా నా సోదరుడు నిజంగా సోదరుడు చూస్తూ ఉన్నప్పుడు మాకు ఎంతగానో ఆదరణ కలుగుతుంది, మాకు ఎంతగానో విశ్వాసం కలుగుతుంది. సోదరుడు యవన కాలంలో ఉన్నారు, మిగతా యవనస్తుల మాదిరి తన జీవితాన్ని జీవించలేదు. సోదరుడు మంచి హోదాలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు, తన హోదాను బట్టి తన ఉద్యోగం బట్టి గర్వపడలేదు. సోదరుడు మంచి లగ్జరీ సిటీలో జీవిస్తున్నారు, అక్కడ ఆ లగ్జరీ సిటీలో నచ్చినట్లుగా జీవించవచ్చు, కానీ ఆ లోక సంబంధమైన కార్యాలతో సోదరుడు రావట్లేదు. ఇవన్నీ చూసినప్పుడు ఓహో, వీరి కోసమే కదా ప్రభు సెలవులో ప్రాణం పెట్టింది, ఓ ఇది వీరి కోసమే కదా ఆ యాక్సిడెంట్ లో అమెరికా వీధిలో నిలబడబడింది, ఓ ఇలాంటి వారి కోసమే కదా ఆయన ఇండియా దేశంలోకి వచ్చి నలగడబడి కేకలు వేసి, ఓ ప్రభు నా ప్రాణం తీసుకో, నా ప్రాణం తీసుకో అని కేకలు వేసి అరిసి అరిసి కేకలు పెట్టారు. ఇలాంటి యొక్క పాపలన్నీ మూసుకుపోయారు. ఇలాంటి వారి కోసమే కదా ఒకటి సహోదరుడి బలపరచండి, తన విశ్వాసాన్ని బలపరచండి. ఇంకా మీ యొక్క వాక్యంలో ఎదురుగా అందించండి, ఆటంకంగా ఉన్న ప్రజలని తొలగించండి. అదేవిధంగా గ్రామ ప్రజల్ని మన సిస్టర్ కూడా మీకు కొంచెం అనుసరిస్తున్నాం, వాక్యంలో మన సిస్టర్ కూడా అది వాక్య బయలుపాటు దయచేయండి, ప్రత్యక్షం దయచేయండి. ఓ ఈ లోకంలో సిరి సంబోధనలు, ఆశీర్వాదాలు, ఆనందాలు కేవలం శాస్త్రం, అది అశాస్త్రమైనవి, వాక్యం మాత్రమే శాస్త్రమైనది. కాబట్టి సహోదరి, ఈ వాక్యం కొరకు నిలబడినట్టుగా, ఈ వాక్యం మీద ఆధారపడినట్టుగా, మీ వాక్యాన్ని గమనించినట్టుగా సాధించండి. మీరు చెప్పారు, మీకు ఆనందం ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, మీకు అర్థం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఈ లోకం చూసి, ఈ లోకం ఆశలు చూసి, ఈ లోకాన్ని గమనించి నీకు అర్థం తగ్గిపోయినప్పుడు, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, కుటుంబంలో ఇబ్బందులు వచ్చినప్పుడు, అప్పుడు మోకరించి గడిచి తగ్గింది రా బాబా అంటే నేను నీ ప్రార్థనకి విముఖుడినై నా ముఖాన్ని పక్కకి తిప్పుకుందని చెప్పారు. కాబట్టి మీరు మాకు ఈ లోకంలో శరీరం ఇచ్చారు, నేను కొరకండి మీ యొక్క రూపాన్ని ప్రతిబింబిస్తారు. అంతేగాని ఈ లోకంలో ప్రతి ఏకమైన కార్యం తెలిసినది కాదు. ఓ ఈ లోకం మాకు లోన్ ఇచ్చారు మిమ్మల్ని ఆరాధించడానికి, ఈ లోకంలో పనికిరాని మాట మాట్లాడడానికి కాదు, ఈ లోకంలో కనిపించారు నీ వాక్య బయలుపాటు చూడడానికి, ఈ లోకంలో పనికిరాని పాపాలు చూడడానికి కాదు, మీ లోకంలో మాకు కాలం ఇచ్చారు ఓ అది వాక్యవాదులు పరిగెట్టడానికి, అంతేగాని పాపంతో పరిగెట్టడానికి కాదు. మేమందరం కూడా ఈ శరీరాన్ని ప్రభు నీ కొరకు ఓ ప్రభు మీరు మాకు ఎందుకోసమైతే మా దేహాన్ని నిర్మించి మీ యోగం పంపించారు, ఆ యొక్క పని పరిపూర్ణంగా మేము ఉపయోగించుకుంటూ సాధించండి. ఓ ప్రభు ఒకసారి ఆనంద సిస్టర్ని దీవించండి, కుటుంబ యజమానులుగా ఉన్నారు కాబట్టి వారిద్దరు కూడా ఒకరికొకరు గౌరవించుకునే వాతావరణం సృష్టించండి. సహోదరుడు అంటే సిస్టర్కి, సిస్టర్ అంటే సహోదరుడికి పుట్టించండి. వారిద్దరు కలిసి వారికి బహుమానంగా ఇచ్చిన కుమార్తెను విశ్వాసం నడిపించే ఒక మంచి మరి విశ్వాసాన్ని ద్వారా ఉంచండి, బలపరచండి. మరి ఇప్పటివరకు మాకు ఎంతో ప్రేమతో సహోదరులు ప్రేమ విధించారు, ఎంతో పరిచయం చేశారు. ఓ ఆర్థిక విషయంలో మరి సహోదరులు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మరి సమర్పించారు. సహోదరులు దీవించి బలపరచండి. అదేవిధంగా మరి తన కుటుంబానికి నూతనంగా అడిగిపెట్టినటువంటి మరి తన యొక్క అభివృద్ధి విషయమై మేము ప్రారంభం చేస్తున్నాం. ఓ బైబిల్ చెప్తోంది, ఒక కొత్త వ్యక్తి ఒక కుటుంబంలో అడిగిపెట్టినప్పుడు ఓ దేవుని చిత్తానుసారమైతే ఆ కుటుంబము ఆనందంతో విశ్వాసంతో ప్రత్యక్షంగా వదులుతుంది, లేదు ఒక విశ్వాసం అయితే ఆ కుటుంబము విచ్ఛిన్నమవుతుంది, బదులవుతుంది చెప్పారు. కాబట్టి నేను మరి ఆ కుమారుడు సహోదరుడు ఆ కుటుంబంలో ప్రభుత్వం ఉపయోగపడే విధంగా, ఆ కుటుంబాన్ని కదిలించే విధంగా, ఆ కుటుంబానికి తన యొక్క బాధ్యత ద్వారా విశ్వాసంలోకి నడిపించే విధంగా తన యొక్క జీవితాన్ని మార్చండి. తన భార్యను గౌరవించుకున్నట్టుగా,
వారి యొక్క తల్లిదండ్రులను గురువు సభ్యులను గౌరవించుకున్నట్టుగా అదేవిధంగా వారి యొక్క విశ్వాసం ఏంటో బయలుపరుచుకునే విధంగా కూడా గ్రహించడానికి కూడా మీ యొక్క సహాయం కూడా అందించినప్పుడు మీకు సోదరి కుటుంబాన్ని కూడా దీవించండి ఆశ్రయించండి. అదేవిధంగా మా మధ్యలోకి వచ్చి ఈ సంతోషాన్ని ఆనంద అన్వేషణకి ఇచ్చిన ప్రయాసంలో వచ్చిన మా సోదరుడు సతీష్ మరి ఒక వేదనకరమైన మరి కారణాన్ని కుటుంబంలో లేవనెత్తింది. మరి సోదరు వెళుతుండగా మరి ఓదార్పు దయచేయండి, కుటుంబానికి కూడా ఓదార్పు దయచేయండి, ధైర్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రభు మరి తిరిగి ప్రయాణమై వారి గృహాలు వెళుతుండగా క్షేమకరంగా మీరు నడిపించండి. ఇప్పటి వరకు వారి ప్రేమను సహవాసాన్ని పొందుకోవడానికి ఎంతనో మరి నడిపించేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వారి కుటుంబాలకు బయలుదేరుతుండగా వారందరితో కూడా మీ ఆత్మ నుంచండి, మీ అభిషేకం నుంచండి. నా ప్రభు నీకు వందనాలు, స్తోత్రం. చిన్నవారిని పెద్దవారిని ఎవరో అందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. మేము మరలా కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించమని మరొకసారి మా యొక్క సహోదరుడు ఆనందప్రజ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ప్రభు వెండి బంగారంలో మేము అడగట్లేదు కానీ వాక్య బయలుపడిన కుటుంబంలో ఉంచి, విశ్వాసాన్ని ఆ కుటుంబంలో ఉంచి ప్రభు మరి ఈ సాయంకాలపు వెలుగు నా కుటుంబంలో మీరు తేజరలు చేయమని. ఎందుకంటే సాయంకాల సమయంలో వచ్చిన అదే వెలుగు అరుణోదయ కాంతిగా మాకు కనబడబోతుంది ప్రభు. కాబట్టి ఆ కుటుంబంలో అరుణోదయ కాంతిని కూడా ప్రభు మీరే ఉంచి నడిపించి మీరే బలపరచమని రాజుగా ప్రభుగా పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నామంలో ఈ ప్రార్థనలన్నీ అడుగుతున్నాం ప్రభువా, ఆమేన్. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, నా అందరి సమస్యలను పరిశ్రమను సన్నతించి ఆ ప్రాణమ యెహోవాను సన్నతించి మా విమోచకుడైన క్రీస్తు బిడ్డం చేసిన ఉపకారములలో దేని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రాజులకు రాజును ప్రభులకు ప్రభును మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ మోకరించిన సహోదరులకును, దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందుకున్న సహోదరులకును, ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న సహోదరుడు కుటుంబమునకును ఆయన కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయండి మనందరినీ నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు బ్రదర్.